ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎపిసోడ్ 1 లో మనము క్రైస్తవుని భక్తి అనే అంశాన్ని మరి క్లుప్తంగా అధ్యయనం చేసుకున్నాము. చాలా వివరాత్మకమైనటువంటి విషయాల్ని మరి బ్రదర్ జాషువా గారు మనకు తెలియజేశారు. రెండో ఎపిసోడ్ లోనికి వద్దాము. ఒకవేళ మీరు ఎపిసోడ్ 1 చూడకపోతే దయచేసి ఎపిసోడ్ 1 ని వీక్షించండి. ఈ యొక్క డిస్క్రిప్షన్ లో మీకు దాని లింక్ ని కూడా మేము పెట్టించాము. కాబట్టి మీరు ఎపిసోడ్ 1 ని పూర్తిగా వింటే మరి రెండో ఎపిసోడ్ కూడా మీకు చాలా అర్థవంతంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. మరి వెల్కమ్ టు ద ఎపిసోడ్ 2. ఈరోజు ప్రాముఖ్యంగా మనము ఈ యొక్క ఎపిసోడ్ ద్వారా మరి ఈరోజు మనము 40 రోజుల దినాలు మనం చూస్తున్నాము. చాలా మంది క్రైస్తవ విశ్వాసంలో భక్తి కలిగి జీవిస్తూ ఉపవాసం ఉంటూ దేవుని సన్నిధిలో చాలా భక్తిగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే బైబిల్ ప్రకారము మరి ఉపవాసము అంటే ఏంటి, ఉపవాసాన్ని ఎలా పాటించాలి, ఉపవాసం కలిగినటువంటి జీవితాన్ని ఎలా జీవిస్తూ ప్రార్థనా జీవితాన్ని ఎలా కొనసాగించాలి తెలుసుకుందాము. అదే రీతిగా ఈ 40 రోజులు ఒకవేళ మీరు ఉపవాసం ఉంటున్నట్లయితే, ఒకవేళ ఉపవాసం ఉన్నా లేకపోయినా ఈ అంశంలో ఉపవాసముగా ఎలా జీవించాలి, మరి బైబిల్లో కొంతమంది విశ్వాసులు మరి భక్తులు మరి మరి మన యొక్క పూర్వీకులు ఏ రీతిగా ఉపవాసం కలిగి జీవించారు, వీటన్నిటి విషయాల్ని మనం ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకుందాం. ఈ విషయాలు తెలియజేయడానికి మన మధ్యలో మరి దైవజ్ఞులు మన మధ్యలో ఉన్నారు. బ్రదర్ జాషువా సిరిగిరి గారు, వెల్కమ్ అగైన్ బ్రదర్. థ్యాంక్స్ ఫర్ Praise the Lord, brother. జాయినింగ్ దిస్ Thank you once ప్రోగ్రామ్. again. థ్యాంక్ యూ బ్రదర్. మంచి ఎఫర్ట్స్ తో మనం ఫస్ట్ ఎపిసోడ్ ని మనం కంప్లీట్ చేశాము. సో రెండో ఎపిసోడ్ లో మనం వచ్చాం కాబట్టి ఈ రెండో ఎపిసోడ్ లో మనము ది పవర్ ఆఫ్ ఫాస్టింగ్, విశ్వాస జీవితంలో మరి ఉపవాసం అనేది కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశమే. కాబట్టి ఏ రీతిగా ఉపవాసాన్ని జీవించాలి, అసలు ఉపవాసం అంటే ఏంటి, మరి పాత క్రొత్త నిబంధనలో ఉపవాసం గురించి ఎలా ప్రస్తావించారు, మరి ఇలాంటి విషయాల్ని మనం తెలుసుకుందాము మీ ద్వారా బ్రదర్. మరి మొట్టమొదటి అంశంలోనికి వెళ్దాం బ్రదర్. సో ఫస్ట్ పార్ట్, పాత నిబంధన గ్రంథంలో అసలు ఉపవాసాన్ని ఎలా ప్రస్తావించారు, ఉపవాసం అంటే ఏంటి, ఏ రీతిగా ఉపవాసం చేశారు, ఈ విషయాలు కొంచెం మీరు తెలియజేయండి బ్రదర్. ఆ, మరి మరొకసారి ఈ విధంగా మనం తెలుసుకొని దేవుని వాక్యంలో ఉన్న సంగతులను మన జీవితంలో ఏ విధంగా అన్వయించుకోవాలనో, దేవునికి ఇష్టమైన జీవితం ఏ విధంగా జీవించాలనో, ఆ, ఉపవాసము అనేది ఎందుకు అవసరమో మనం నేర్చుకున్నాం. ఉపవాసము అనే మాట కూడా ఉండడము అన్నట్టు. సహవాసము ఎవరితో ఉండడము? దేవునితో కూడా, అంటే ఉపం అంటే ఆయనతో అని, ఆ, ఒక ఒక ఆబ్జెక్ట్ తో ఎవరితో ఉపవాసం ఉంటాము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఉపవాసము కేవలము ఆహారాన్ని ఆ, తినకుండా ఉండి, లేకపోతే నీళ్లు తాగకుండా ఉండి, శరీరాన్ని దాన్ని ఏమీ నరిష్ చేయకుండా, లేకపోతే పోషించకుండా ఆ సమయాన్ని కూడా దేవుని సన్నిధిలో పెట్టడం. అంటే ఇది శరీరానికి, ఒక రకంగా చెప్పండి, శరీరాన్ని ఆ, ఆకలితో ఉంచడం. శరీరమును ఆ విధంగా ఉంచడం ద్వారా మన యొక్క ఫోకస్, లేకపోతే మన యొక్క ఆత్మీయ విషయం మీద మనస్సును కేంద్రీకరించగలము అన్న ఉద్దేశంతోనే ఉపవాసాన్ని దేవుడు దాన్ని పెట్టాడు. లేవీకాండము 16వ అధ్యాయము 29వ వచనం. ఒకవేళ మీరు చదవగలిగితే త్వరగా మనము ఈ పాత నిబంధనలు కొన్ని విషయాలు చదివి తర్వాత కొత్త నిబంధనకి మన ఎస్ పవర్ బ్రదర్, ఫాస్టింగ్ నేను మీకు హెల్ప్ చేస్తాను చదవడం విషయంలో. సో లేవి కాండము, ప్లీజ్. ఎస్ బ్రదర్. 16:29. ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులు గాని మీ మధ్య నుండి పరదేశులు గాని మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని అయినను చేయక మిమ్మల్ని మీరు దుఃఖపరచుకొనవలెను. ఏలైనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మేము పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను. అది మీకు మహా విశ్రాంతి దినము. మిమ్మల్ని మీరు దుఃఖపరచుకునవలెను. ఇది నిత్యమైన కట్టడ. ఎవరు తన ఇది తండ్రికి ఎస్ బ్రదర్, సరే, చదువు చదువు చదువు. ఎవరు తన చెప్పండి. తండ్రికి మారుగా యాజకుడగుటకై అభిషేకము పొంది తన్ను ప్రతిష్ఠించుకొనునో, ఆ యాజకుడు ప్రాయశ్చిత్తము చేసుకొని నార వస్త్రములైన ప్రతిష్ఠిత వస్త్రములను ధరించుకొనవలెను. మరియు అతడు అతి పరిశుద్ధముగానున్న మందిరమునకు, ప్రత్యక్షపు గుడారమునకు, బలిపీఠమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను. మరియు అతడు యాజకుల నిమిత్తము సమాజము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. ఓకే, ఇది సంవత్సరమునకు ఒకసారి ఇశ్రాయేలీయుల సమస్త పాపములను బట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేశాడు.
లేవికాండము 16 అధ్యాయం 29 ప్రకారం మనం చదువుకున్నట్టుగా ఇది నిత్యమైన కట్టడగా దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఇది ఎందుకు ఇచ్చాడు అంటే ఇది యోమ్ కిప్పూర్ అంటారు కదా మన ఎస్. ఇప్పుడు కూడా ఇశ్రాయేలు వాళ్ళు ఏంటంటే ప్రాయశ్చిత్త పండుగ. అయితే ప్రాయశ్చిత్తం కొరకు వారి పాపాలకు పరిహారం పొందడానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వారు దుఃఖపడాలి. అంటే ఏం దుఃఖపడాలి? దుఃఖపరచుకోవడం అంటే ఏ పని చేయకుండా మిమ్మల్ని మీరు దుఃఖపరచుకోండి అంటే డూప్లికేట్ ఏడవడం కాదు. చేసిన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టడానికి అంటే రక్షణార్థమైన మారు మనసు పొందాలి. అది దేవుని యొక్క ఆశయం. కాబట్టి ఏ పని చేయకుండా ఎక్కడ ఉండాలి వాళ్ళు? మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపము నుండి పవిత్రమైనట్లు ఆ దినమున మిమ్మల్ని మీరు పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను. సో ఇది మహావిశ్రాంతి దినంలో చేసే పని ఇది. అదే విధంగా 31వ వచనంలో కూడా మనం చూస్తాము. 31వ వచనంలో కూడా ఆ ఇది నిత్యమైన కట్టడగా దేవుడు ఇచ్చాడు. ఏంటంటే మిమ్మల్ని మీరు దుఃఖపరచుకునవలను, ఇది నిత్యమైన కట్టడ. దుఃఖపరచుకునవలను అండి. దేని కొరకు అని మనం ప్రశ్నిస్తే దేవుడు ఎందుకు ఈ యొక్క దినాన్ని వారికి ఏర్పాటు చేశారంటే సమస్త క్రియలు పక్కన పెట్టి, పనులన్నింటినీ పక్కన పెట్టి దేవుని సన్నిధికి రావాలి. ఇది ప్రాముఖ్యం. మనము ఒక రకంగా అంటే ఇట్స్ చెప్పాలంటే డే దేవుని ఆఫ్ రిపెంటెన్స్ అండ్ ఫర్గివ్నెస్. అటోన్మెంట్, డే ఆఫ్ అటోన్మెంట్. అటోన్మెంట్. మీరు ఇది అదే వర్ష యోమ్ కీపర్ అన్నారు కాబట్టి ఇంకొక వర్ష కూడా చదువుతాను బ్రదర్. లేవియ కాండం ఎస్ 23వ అధ్యాయంలో 27వ వచనంలో రాయబడింది కదా అది. ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మిమ్మల్ని మీరు దుఃఖపరచుకొని యెహోవాకు హోమము చేయవలెను. ఆ దినమున మీరు ఏ పని చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకుంటకై అది ప్రాయశ్చిత్తార్థ దినము. యా. అదని అర్థం చేసుకోవాలి కదా. ఎందుకంటే మీరు ఎక్కడ ఉండాలి ఉపవాసం చేసుకుంటూ? సంఘంలో ఉండాలి, సమాజంలో దేవుని కూడా. దేవుని సన్నిధి, అది అండర్లైన్ చేసుకోవాలి. దేవుని సన్నిధి లేకుండా ఉపవాసం చేస్తే అది ఓన్లీ మన యొక్క మెడికల్ గా ఉపవాసం ఉన్నట్టు లెక్క. ఇక్కడ ఇంకొక మాట, మీరు 23వ అధ్యాయం చదివారు లేవికాండము. నంబర్స్ సంఖ్యాకాండము 29వ అధ్యాయం 7వ వచనం. సంఖ్యాకాండం 29:7. అంటే ఈ పాత నిబంధనలో మనం చూస్తే దేవుడే వారికి ఉపవాసాన్ని గురించిన ప్రాముఖ్యతను వారికి తెలియజేశాడు. కాబట్టి ఈ ఈ 7వ నెల సంఖ్యాకాండము 10వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అప్పుడు మిమ్మును మీరు దుఃఖపరుచుకునవలెను. ఏ పని చేయకూడదు. ప్రాయశ్చిత్తము కలుగుటకై పాప పరిహారార్థ బలియు, నిత్యమైన దహన బలియు, దాని నైవేద్యమును వాటి వాటి పానార్పణములను కాక మీరు ఒక కోడెదుడను ఒక పొట్టేలును ఏడవది అయిన 7 గొర్రె పిల్లలను యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పింపవలెను. అది ఇక్కడ మీకున్న కూడా వాటిలో నిర్దోషమైనవిగా ఉండవలెను. పాప ప్రాయశ్చిత్తం కొరకు దేవుడు వారి యొక్క పశ్చాత్తాపం కొరకు ఈ దినాన్ని దేవుడు ఏర్పరిచాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇశ్రాయేలు జీవితంలో వారి యొక్క భక్తి జీవితాన్ని వారు జీవించాలి అంటే ఈ యొక్క ఉపవాస దినాన వారు ఏ పని చేయకూడదు. ఒకవేళ మీరు ఇర్మియా గ్రంథము 36:6లో కూడా ఈ విషయాన్ని, అంటే ఇశ్రాయేలు వాళ్ళు చేస్తున్న పనులు ఏమున్నాయంటే ఈ ఉపవాస దినాన్ని కూడా వాళ్ళు ఏం చేశారంటే తన స్వప్రయోజనాలకు వాడుతున్నారు. అంటే వాళ్ళ యొక్క పనులు దేవునికి ఏదో తక్కువ అయినట్టుగా ఉపవాసాన్ని కూడా వారు చాలా చులకనగా చూడటం ప్రారంభించారు. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి నీవు వెళ్ళి ఉపవాస దినమున యెహోవా మందిరములో ప్రజలకు వినబడినట్లు నేను చెప్పగా నీవు పుస్తకములో వ్రాసిన యెహోవా మాటలను చదివి వినిపించుము. తమ పట్టణముల నుండి వచ్చి యూదా జనులందరికీ వినబడినట్లుగా వాటిని చదివి వినిపింపవలెను. ఒకవేళ వారు విన్నపములు యెహోవా దృష్టికి అనుకూలమగునేమో, ఒకవేళ వారు తమ చెడు మార్గము విడుతురేమో, నిజముగా ఈ ప్రజల మీదికి ఉగ్రతయు మహాకోపమును వచ్చినని యెహోవా ప్రకటించుచున్నాడు. ప్రకటించున్నాడు. అంటే అంటే ఈ యొక్క ప్రజలకు వారి యొక్క దుర్మార్గత నుంచి వారి దోషమును క్షమించినట్లుగా పశ్చాత్తాప పడాలని దేవుడు ఈ మాట చెప్పాడు. ఉపవాస దినాన మందిరానికి పోయి
అక్కడ నువ్వు పుస్తకములో దేవుని మాటలు నువ్వు చదివి వినిపించాలి. ధర్మశాస్త్రాన్ని వినిపించాలి. ఇది పాత నిబంధనలో దేవుడు వారికి ప్రవక్తల ద్వారా వారికి ఆజ్ఞాపించిన ఆజ్ఞ ఇది. ఇప్పుడు మనకు దేవుని ఆజ్ఞ ఏంటంటే ఉపవాసం. యేసు ప్రభు వారి గురించి చెప్తే ఆయన ఉపవాసాన్ని ఎప్పుడు కూడా ఖండించలేదు. కానీ ఎప్పుడు చెప్పాడంటే మనం ఉపవాసం చేసినప్పుడు ఏం చేయమన్నాడంటే ఉపవాసం చేస్తున్నట్టు పక్కన వాళ్ళకి కూడా తెలియదు. అంటే ఏమి? Yeah. స్నానం చేసుకోవాలి, తలకు నూనె రాసుకోవాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. ఇదే కదా కాన్సెప్ట్. అంటే ఏమర్థము? నీవు దేవుని సన్నిధిని వెతకాలి. ఇది ఉపవాసం. ఉపవాసం మత్తయి ఆయనతో సువార్త పాటు 6వ ఉండాలి. అధ్యాయము 16వ వచనం కదా బ్రదర్. అంటే అవునండి. మనం ఇది రెండో అంశంలో చూస్తున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఎలాంటి ఉపవాసాన్ని నేర్పించారు అంటే, ఉమ్, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము ఉమ్. చేయుచున్నట్టు మనుషులకు కనబడాలని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడునని నీ ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము, అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చాలా కాలము ఈ మాట నాకు అర్థం కాలేదు. ఏంటంటే వారు మనుషులు కనబడాలని చేశారు, వారు తమ ఫలమును పొంది ఉన్నారు అంటే ఎప్పుడు పొందారు వాళ్ళు అని అనుకున్నా నేను. కానీ జాగ్రత్తగా దాన్ని అంటే ఇచ్చిన ప్రభువును బట్టి అర్థం చేసుకోవడం ప్రారంభించింది. వాళ్ళు ఎందుకు ఉపవాసం చేస్తారంటే వాళ్ళకి ఒకటి ఏముంది ఏంటి? మనుషులకు కనబడాలి, అందుకు ఉపవాసం చేస్తారు. కాబట్టి వారి ఫలం అంటే వాళ్ళు ఏం కోరుకున్నారో అది వాళ్ళు పొందేశారు. ఇంకా దేవుని దగ్గర వరకు అవసరం లేదు. ఇంకా మనం చూస్తే లూకాసు వార్త 18వ అధ్యాయం చూస్తాము. పరిసయ్యుడు సుంకరి ప్రార్థనకు వెళ్ళాడు. అక్కడ పరిసయ్యుడు అన్నాడు, దేవునితో చెప్తున్నాడు, వీని మాదిరి కాదు నేను, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటా, పేదలకు ఇస్తా అన్నాడు. మంచి కార్యాలు చేస్తున్నాడు, ఉపవాసం ఉంటున్నాడు. నీతిమంతుడు అనిపించుకోవడానికి దేవుని యొక్క నీతిమంతుడు అనిపించుకోవడానికి తన నీతిని బయలుపట్టాడు. బయట బయట బయలుపరిచినప్పటికీ ప్రభువు తెలిసిన హృదయ అక్కర్లేదు వినేవాడు కనుక పాపి అయిన సుంకరి అన్నాడు. ఆయనకు ధైర్యం కూడా చాలలేదు. పాపని నన్ను కరుణించుము అన్నవాడిని దేవుడు కనికరించాడు. నీతిమంతుడు ఎక్కువగా వీనికంటే వాడు ఎక్కువ మంది నీతిగా తీర్చిపడ్డాడు అని రాయబడి అంటే చెప్పాడు. అంటే యేసు ప్రభు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే నీతి మనం చూపించేది కాదు, దేవుని నీతి మనకు కలగాలి. దేవుని నీతి ద్వారా స్వనీతిని బట్టి మనము దేవుని దూరంగా అవుతాం. కాబట్టి స్వనీతి పనికిరాదు, దేవుని నీతి మనకు కావాలి. దేవుని నీతి ఏంటి? దేవుని నీతి ఏంటంటే దేవుని క్రియలు చెల్లించడం ద్వారా, సత్క్రియలు చేయడం ద్వారా దేవుడు ఈ నీతిని మనకు ఇస్తాడు. ఆయన నీతి మొట్టమొదటిగా పాపక్షమాపణ వల్ల కలిగే నీతి యేసుక్రీస్తు యొక్క రక్తం బట్టి కలుగుతుంది. మనల్ని రక్షించిన తర్వాత సత్క్రియలు చేయడానికి ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుతాం. ఎందుకంటే ఆయనని మనము రక్షించిన ఉద్దేశం ఏంటంటే ఆయన యందుండి సత్క్రియలు జరిగించడానికి మనం సృష్టించబడ్డాము అని రాయబడింది. అంటే అర్థం ఏంటి? మనల్ని ఆయన తిరిగి జన్మింపజేసిన ఉద్దేశం ఏంటంటే సత్క్రియలు చేయడానికి. అంటే ఈ యొక్క క్రియలు అంటే ఉపవాసం ద్వారా ఆ ఇతరులకు అంటే ఇతరులను మనము ఉపవాసం వాళ్ళు ఉండడం ద్వారా వాళ్ళ యొక్క వ్యక్తిగతంగా ఆ ఆత్మను లేకపోతే మనస్సును వారు హంబుల్ చేసుకొని దేవుని సన్నిధిని వెతుకుతారు. అది మనకి మంచిదే. కానీ పాత నిబంధనలో కొన్నిసార్లు మనం చూస్తాం, ఎప్పుడెప్పుడు వాళ్ళు ఉపవాసం చేశారంటే వారికి అంటే మార్నింగ్ ఎప్పుడెప్పుడు వచ్చిందంటే వాళ్లకు కష్టాలు వచ్చినప్పుడు, లేకపోతే కలామిటీ, లేకపోతే ఒక ఉపద్రవం వచ్చినప్పుడు వారు దేవుని ఉపవాసం ప్రకటించారు, ఉపవాసాన్ని పాటించారు. కాబట్టి వాళ్ళు ఏ విధంగా అయిపోయిందంటే ఈ ఇశ్రాయేలీయుల జీవితంలో మనం చదివితే ఇది కూడా సూపర్స్టిషియస్ గా చేసేసుకున్నారు ఉపవాసాన్ని. సూపర్స్టిషియస్ గా అంటే ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే ఉపవాసం ఉంటే దేవుడు ఇష్టపడతాడు అనుకొని ఉపవాసం దినాన్ని ఉపవాసం చేస్తున్నారు. మనం యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఈ ఉపవాసం ఎట్లా చేస్తున్నారు? యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలును గద్దిస్తూ ఉన్నాడు. నీ 58వ ఆహారము అధ్యాయం. ఆకలి ఉన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము.
ఆయనకి ఇష్టమైన ఉపవాసం. కానీ మనం Yes. దానికంటే ముందుగా వాళ్ళు ఎట్లా ఉపవాసం చేస్తున్నారు, దేవుని ఏం అడుగుతున్నారు అది గమనిస్తే మన ముందు అది మా వచనాల్లో ఉండే 58:3లో మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నువ్వు ఎందుకు లక్ష్య పెట్టవు అని అందరు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు ఇదంతా మనకి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది. కలహపడుచు, వివాదము చేయొచ్చు, అన్యాయంగా గుద్దులాడచ్చు ఉపవాసం. అంటే అది అదే ఇది ఇదే అన్నారు. అంటే కొంతమంది ఆ బ్రదర్ అది అట్లనే ఉంటుంది, ఇది ఇట్లనే ఉంటుంది అంటే ఉపవాసానికి కూడా వాళ్ళు ఏమో జస్టిఫై చేసుకుంటారు. దేవుడు అంటాడు మీ కంఠధ్వని పరమున వినబడకున్నట్లు మీరు ఇప్పుడు ఉపవాసం ఉంటారు. ఉపవాసం యొక్క ఉద్దేశం ఏంటంటే మీ కంఠధ్వని ఎవరికి వినబడాలి, దేవునికి వినబడాలి. అట్టి ఉపవాసాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఆ 5వ వచనంలో అట్టి ఉపవాసం నాకు అనుకూలమా, మనుషుడు తన ప్రాణములు బాధపరుచుకునవలసిన దినం అట్టిదేనా, ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చున్నట్టు ఉపవాసమా, అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుంటురా. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడి మానవులు మోకులు తీయటయు, బంధింపబడిన వారిని విడిపించటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. నీ ఆహారం ఆకలి కొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖం తిప్పుకుంటుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకుంటాయి, వస్త్రహీనుని కనబడినప్పుడు వారికి వస్త్రం ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగను చేసినట్లా నీ వెలుగు వేకు చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగంలో కావలి కదా. అప్పుడు నువ్వు మొరపెట్టినప్పుడు నేను ఉన్నా అంటాడు. కాబట్టి ఇక ఈ అధ్యాయంలో చూస్తే దేవుని యొక్క సహాయము మనకు కావాలి, దేవుని యొక్క ఆయన శక్తి మనకు కావాలి. ఈ ఉపవాసము యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు మన ప్రార్థన ఆలకించాలి, మనుషులకు కాదు. చాలా మంది మంచి మంచి మాటలు పెట్టి ప్రార్థన చేస్తారు. ప్రార్థనలో చాలా రకాలు ఉన్నాయి, మీరు చెప్తారు. అంటే మనం చూస్తూ ఉన్నాం ఈ దినాల్లో ప్రార్థనలు ప్రసంగం చేసేవాళ్ళు ఉన్నారు, ప్రార్థనలు వేరే వాళ్ళకి చెప్పేవాళ్ళు ఉన్నారు, ప్రార్థనలు తాను ఏం చెప్పాలనుకున్నాడో చెప్పేవాళ్ళు ఉన్నారు. ఒక ఆయన అన్నాడు, బ్రదర్ మీకు పుల్పీట్ ఉంది చెప్పడానికి, మాకు ఎప్పుడు దొరుకుతుంది ఈ అవకాశం, ప్రార్థన ఇచ్చినప్పుడు దంచుకుంటూ అయిపోతుంది అంటే అర్థం ఏంటి, ప్రార్థన ఎవరు చేస్తున్నాడో తెలియదు, ఆ ప్రార్థన ఎందుకు చేస్తున్నాడో కూడా తెలియదు. ఇంకా కొంతమంది ఉన్నారు ఏ ప్రార్థన చేస్తున్నారంటే దేవునికి ఏమీ తెలియనట్టుగా ఇక్కడ జరిగే సంగతులన్నింటినీ ఒక విలేకరులాగా, ప్రభావ ఇవన్నీ జరుగుతున్నాయి చూస్తున్నావా, నీకు తెలియదు అనుకుంటాను అన్నట్టు ప్రార్థన చేస్తాం. దేవుడు సమస్తము ఎరిగిన దేవుడు. ఆయనతో అంటే మనం ఒక రకంగా చెప్పాలంటే బుద్ధిహీనంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ప్రార్థనకు విలువలేని జీవితం కలిగి ఉన్నాడు. ప్రార్థన అది ఎంతో, ప్రార్థన దేవుని సన్నిధిని వెతకడం, దేవునితో మాట్లాడడం. ఎవరితో మాట్లాడుతున్నా మర్చిపోతాం. ఉదాహరణకు మన ప్రెసిడెంట్ తో మనం మాట్లాడాలంటే దెర్ ఇస్ అ డెకోరం, దెర్ ఇస్ అ ప్రోటోకాల్. యూ కెనాట్ డూ అంటే ఆ, మన దినాల్లో చూస్తాము, డ్రెస్ సరిగ్గా వేసుకోకపోతే కూడా ప్రెసిడెంట్ నిలవడానికి లేదు. కాబట్టి అంటే ఒక ప్రోటోకాల్, ఒక ఒక సిస్టమ్ ఉంది. అంటే ఆ గౌరవం ఎవరికి, నీకు కాదు, ఇతరులు అంటే ఆయన సీట్ కి, ఆయన అధ్యక్షుడు ఉండడానికి, లేకపోతే ఆయన యొక్క పదవికి అది గౌరవం. కాబట్టి ఉపవాసం చేసినప్పుడు మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే దేవుడు మన కంఠస్వరం. ఉపవాసము దేవుని సన్నిధిలో ప్రార్థించడం. ఇంకో మాట చెప్పాలి, పశ్చాత్తాపము అనేది రావాలి, నిజమైన పశ్చాత్తాపం. ఎందుకంటే పశ్చాత్తాపం లేని ప్రార్థన అది దేవునికి అనుకూలమైనది, అది వేషధారణతో కూడింది. కొన్నిసార్లు ఒకటే పాపం చేస్తూనే ఉంటారు, వారం వారం వెళ్తారు, మళ్ళీ అదే ప్రార్థన చేస్తారు, మళ్ళీ అదే ఆ పాపం. ప్రభు ఇది నా పాపం అన్నారు, బలహీనత అంటారు. మరి ఎప్పుడు బలం పొందుతారో తెలియదు కానీ ఈ బలహీనతలను మర్చిపోతారు. కాబట్టి బలహీనతల నుంచి మనం బలం పొందాలంటే ప్రార్థన అవసరం, పశ్చాత్తాపం కలిగిన ప్రార్థన. ఈ ఫాస్టింగ్ గురించి మనం ఇంకా మనం చెప్తే బైబిల్ గ్రంథంలో మరి ఉపవాస ప్రార్థన చేస్తూ ప్రభు యేసుక్రీస్తు వారు కూడా 40 రోజులు ఆయన ఉపవాసం ఉన్నాడు. ఎందుకు, ఆయన అరణ్యంలో వెళ్ళి అక్కడ మనము శోధన పడుతూ. మనం ఆ సబ్జెక్ట్ ఎలక్షన్ బ్రదర్, మేబీ కొన్ని టాపిక్స్ ఇంకొన్ని కవర్ చేద్దాం బ్రదర్. ఎజ్రా షూర్. గ్రంథము 8వ అధ్యాయం 21వ వచనం చూద్దాము. అప్పుడు దేవుని సన్నిధిని మిమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మీ చిన్న వారికిని మా ఆస్తిని శుభ ప్రయాణము
కలుగునట్లుగా ఆయన వేడుకొనుటకు అవాహా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించితిని. మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికందరికీ మీ దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరికీ వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటుంది కనుక మార్గమందున శత్రువుల విషయమై మీకు సహాయము చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావాలని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. ఈ వాక్య భాగంలో మనం చూస్తే బ్రదర్ 23 వచనం చూస్తే, మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించెను. అంటే ఇక్కడ ఒక సమస్య కలిగినప్పుడు వారి జీవితంలో దేవుని దగ్గర నుంచి ఒక జవాబు పొందుకోవడానికి ఉపవాసం ఉన్నట్టు మనం గమనించాం పాత నిబంధనలో. మరి అదే రీతిగా మరి ఈ యొక్క యోవేలు గ్రంథంలో 12:12 మనం చూస్తే బ్రదర్, యోవేలు 2:12 మనం చూస్తే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి. దేవుని దగ్గరికి తిరిగి రావడానికి కూడా. సో వన్ ఈజ్ రిటర్నింగ్ టు గాడ్ విత్ రిపెంటెన్స్, సెకండ్ వన్ ఈజ్ హంబులింగ్ అవర్ సెల్ఫ్స్ బిఫోర్ గాడ్ అండ్ సీకింగ్ హిస్ గైడెన్స్. దేవుని యొక్క మరి చిత్తాన్ని తెలుసుకోవడానికి కూడా ఉపవాసం ఉంటున్నట్టు. మరి ఈ రెండు భాగాలు మనం చూసినట్లయితే బ్రదర్, ఇప్పుడు మీరు చెప్పినటువంటి పాయింట్ లో ఓల్డ్ టెస్ట్మెంట్ లో మరి వివిధ రకాలైన ఉపవాసాలు మనం చూస్తున్నాం. మరి ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఉపవాసం ఉన్నారు. కొంతమంది వ్యక్తుల్ని కొంచెం మీరు క్లుప్తంగా ఎగ్జాంపుల్స్ తీసుకొని ఆ తర్వాత మనం ఐ థింక్ జీసస్ క్రైస్ట్ ఫాస్టింగ్ లో మనం వెళ్ళొచ్చు బ్రదర్. మీరు ఎవరైనా ఎగ్జాంపుల్ కోట్ చేయగలుగుతారా? జెహోషాపాత్, కింగ్ జెహోషాపాత్ ఎస్. తను మరి చూస్తే ఎప్పుడు వస్తుందంటే ఈ ఆయనకు శత్రువులు చుట్టూ వచ్చారు. కాబట్టి ఆయనను ఏం చేయాలి, యుద్ధం చేయడానికి వాళ్ళ శక్తి సరిపోదు, ఎందుకంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి జెహోషాపాత్ కూడా తన యొక్క జీవితంలో తగ్గించుకొని, తన హృదయం తగ్గించుకొని దేవుని సన్నిధికి వచ్చాడు. కాబట్టి రెండవ దినవృత్తాంత గ్రంథం 20 అధ్యాయము 3వ వచనం, 20 అధ్యాయం 24 నుంచి 27 చూస్తే, వారు ఆ యొక్క భయాన్ని బట్టి వారు అంటే ఉపవాసం ఆహారం తినకుండా దేవుని సన్నిధికి వెళ్ళి ఈ యొక్క ఉపవాసం నుండి ప్రార్థన చేశారు. కాబట్టి యెజ్రా గ్రంథంలో కానీ 8:21 కానీ ఈ రెండవ దినవృత్తాంతంలో కానీ వారు ఉపవాసాన్ని ప్రకటించారు. ఎందుకంటే దేవుని యొక్క సహాయం కొరకు దేవుని సన్నిధిని వెతికారు, ప్రార్థన చేశారు. మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఉపవాసం ఎందుకు అంటే సింప్లీ టు స్పెండ్ టైం విత్ గాడ్. నీకు ఒక రకంగా చెప్పాలంటే మీకు మనకు తమాషగా అనిపించచ్చు, కానీ కొంతమంది ఉపవాసం ఉంటారు, మంచోళ్ళు పాపం, వాళ్ళు నేనేం అనడం లేదు, మా బంధువులు కూడా ఉన్నారు. సో వాళ్ళు ఏమంటారంటే 3 గంటల వరకు ఉపవాసం ఉంటారు పొద్దున్న నుంచి. ఏమేమి తినరు వాళ్ళు, ఏమేమి తింటారు అని చెప్తే కొన్ని ఉన్నాయి, మనం ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. అన్నం ఒక్కటే తినరు, అంతే. రెగ్యులర్గా తినే అన్నం ఒకటే తినరు. బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ వడ తినరు, కానీ మిగతావన్నీ కూడా పండ్ల రసం తాగుతారు, సూపులు తాగుతారు, తర్వాత రొట్టె తింటారు, ఉప్మా తింటారు, అన్నం కాదంటారు. అంటే అన్ని కొన్ని చూడండి ఎగ్జామ్షన్స్ ఎట్లుంటాయి. నువ్వు చేయగలిగితే సిన్సియర్గా చేయాలి. 3 గంటల వరకే. ఎందుకు 3 గంటల వరకు? యేసు శిలువ మీద 3 గంటల ప్రాణం విడిచినాక ఇంకా ప్రాణం విడిచినాక ఇంకా మనం తినచ్చు. ఇది చూడండి ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో తెలియదు భక్తి. ఈ భక్తిని ఆచరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. శుక్రవారం కూడా, అంటే మన గుడ్ ఫ్రైడే రోజున కూడా 3 గంటల వరకు ఏడుస్తారు. 3 గంటల వరకు ఏడ్చి ఆయన సిలువ వేసి అయిపోయింది అనుకొని ఇంటికి పోతారు. ఏడ్చి ఎంత అంటే అయిపోతుంది. శనివారం రోజు కొంచెం బిగపడతారు. శుక్రవారం సండే కొరకు అన్ని ప్రిపరేషన్ అన్నమాట. అంటే ఇంకా తిండి ఎక్కడ లేదు తిండి. మీకు చెప్పకూడదు, కానీ ఉపవాస దినాల్లోనే అనేక రిలీజియన్స్ లో మామూలుగా తినేదానికంటే 4 గంటలు తింటారంట. 4 గంటలుగా మాంసము, 4 గంటలుగా పోషక పదార్థాలు, 4 గంటలుగా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తింటారంట. అంటే అర్థం ఏంటి? పేరుకు ఉపవాసమే. ఈ టైం నుంచి ఈ టైం వరకు తినొచ్చు, ఈ టైం తర్వాత తినకూడదు. ఇవన్నీ మనది అంటే ఈ ఉపవాసాన్ని గురించి, టైం గురించి బైబిల్లో ఎక్కడ రాయబడలేదు. ఆ దినాన్ని దేవుని సన్నిధిలో కనబడాలి, తగ్గించుకోవాలి. అలాగూ అంటే పాత నిబంధనలో ఇంకా మనం చాలా విషయాలు నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తాము. వారు కూడా ఉపవాసం ఆ మాట విన్నప్పుడు తన యొక్క పట్టణము మందిరము కాల్చబడింది, అగ్ని వచ్చేది, అన్ని అగ్ని చేత కాల్చబడినప్పుడు
విని చాలా దుఃఖపడ్డాడు. దుఃఖపడి అనేక దినములు ఉపవాసం ఉన్నాడు నెహెమ్యా. అప్పుడు దేవుడు తనకిచ్చిన జ్ఞానం, రాజు దగ్గర వెళ్ళినప్పుడు రాజు అడిగాడు, ఏం నెహెమ్యా నీ ముఖము అలా ఉంది అంటే చెప్పాడు నిజం. దేవుడు రాజుతో అనుగ్రహం కలిగేటట్టు చేశాడు. నీకేం కావాలి అన్నప్పుడు కూడా అక్కడ ఆ చిన్న వర్డ్స్ లో ఆ రాజు నీకేం కావాలి, నేనేం చేయాలి అని అడిగినప్పుడు నెహెమ్యా గ్రంథంలో చాలా మంచి మాట ఉంది. ఏంటంటే రాజును అడక్క మునుపు నెహెమ్యా యెహోవాకు ప్రార్థన చేశాడు. ఏం అడగాలి అంటే ఎవరిని అడిగాడు? మొట్టమొదటిగా ప్రభువుని అడిగాడు. చిన్న ప్రార్థన చేసింటాడు, ప్రభా నాకు ఏది అవసరమో అది అడిగేటట్టు సహాయం చేయని అడిగిండొచ్చు, మనకు తెలియదు, మనం అడుగుదాం తర్వాత నెహెమ్యా. కానీ ఎవరి దృష్టి ఎవరి మీద ఉంది? రాజు మీద ఉందా? లేకపోతే నెహెమ్యా ఉపవాసం ఉన్న కారణం ఏంటంటే దేవుని సహాయం కొరకు. తను ఏమైనా చేయగలడేమో అని తను తలంచాడు. కనుక దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు, తన్ని తీసుకొని రాజు యొక్క అనుగ్రహం పొందినట్టుగా చేశాడు. మరొక ఎగ్జాంపుల్ కూడా వ్యక్తిగత బ్రదర్, మీరు చెప్పిన నెహెమ్యా ఉపవాసం లాగానే ఎస్తేర్ కూడా ఉపవాసం ఉంది కదా brother? ఆ, ఎస్తేర్ అయితే 3 దినములు వితౌట్ ఎనీ ఫుడ్ అండ్ వితౌట్ ఎనీ వాటర్, కంప్లీట్ గా అవును 3 days కంప్లీట్ అవును ఫాస్టింగ్. అవును ఎందుకంటే బిఫోర్ షీఈ్ అప్రోచింగ్ ద కింగ్, రాజును మరి కలుసుకునే ముందు. ఎందుకంటే నేను నశించేదను నశించింది. అనేటువంటి ఒక తీర్మానంతో వెళ్ళింది. అంత ఉపవాసం, అంటే ధైర్యాన్ని, ఆమె ఒక బోల్డ్నెస్ ని తను ప్రదర్శించడానికి ప్రిపరేషన్ ఆల్సో ప్రిపేర్డ్. ఫాస్టింగ్. మరికొన్ని ఫాస్టింగ్స్ ఉన్నాయి బ్రదర్, లైక్ మనకి ఎగ్జాంపుల్ డానియల్ ఫాస్టింగ్. కానీ అంటే ఇక్కడ డానియల్ ఫాస్టింగ్ లో మనం చూసినట్లయితే హీ రెస్ట్రిక్టెడ్ సమ్ ఫుడ్స్. నేను ఆ రాజు యొక్క ఆహారాన్ని తినను అనేటువంటిదాన్ని నేను రెస్ట్రిక్ట్ చేసుకుంటూ వచ్చాడు. ఆయన 3 వారములు ఉపవాసం ఉన్నట్టు, అంటే ఈ రాజు యొక్క భోజనాలను 3 వారాలు తినకుండా ఉండడానికి రెస్ట్రిక్ట్ చేశాడు. అది కూడా ఉపవాసం కిందనే కదా బ్రదర్, ఉన్నట్టే కదా? అంటే అది అబ్స్టైనింగ్ ఫ్రమ్ ద ఐడిల్ వర్షిప్ ఫుడ్. ఎస్. కాబట్టి అది రాజు దగ్గర నుంచి వచ్చేది, అది ఐడిల్స్ కు అని అర్పిస్తారు కనుక ఒక దాన్ని పార్షియల్ వదిలిపెట్టాలి. ఫాస్టింగ్ అనమాట అది, ఒక పార్షియల్. 3 దినాల తర్వాత ఒక ఆ రాజాజ్ఞ బయలుదేరినప్పుడు దానియేలు తన స్నేహితులు 3 దినములు ఉపవాసం ఉన్నారు. ఉన్నది. దేవుడు అప్పుడు దేవుడు దానియేలుకు ఈ యొక్క కలను కలభావమును బయలుపరిచాడు. రాజు అన్నాడు, దానియేలు పొగుడుతుంటే దానియేలు అన్నాడు, నాలో ఏం లేదు, దేవుని యొక్క జ్ఞానం దేవుడే నాకు బయలుపరిచాడు అని తన యొక్క, అంటే తన దేవుని యొక్క ఆ, గొప్పతనాన్ని తను చెప్పగలిగాడు. అంటే ఫాస్టింగ్ లో అంటే ఎస్తేర్ కూడా తను ఫాస్టింగ్ వెళ్ళవలసింది ఏంటంటే ఒక మాట అన్నాడు బొద్దెకే, నువ్వు నీ సమయాని కోసం నువ్వు వచ్చావో ఏమో నీకు ఎవరు తెలుసు, ఒకవేళ నువ్వు వెళ్ళకపోతే మాకు సహాయము వేరొక దిక్కు నుంచి వస్తుంది, దేవుడు మాకు సహాయం చేస్తాడు, కానీ నీకు ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు. అప్పుడు ఆమెకు, అంటే నేను నశించినా నశించిపోతా అనే, అంటే తన యొక్క రకం చెప్పాలంటే తను తాను ఒక బలిగా అర్పించుకోవడానికి సిద్ధమైన ప్రజల కొరకు వెళ్ళి రాజు యొక్క అనుగ్రహం దేవుడు అనుగ్రహం పొందినట్టు చేశాడు. కాబట్టి దేవుడి మీద ఆధారపడిన ఏ వ్యక్తి అయినా, అంటే ఉద్యోగంలో కానీ పనిలో కానీ చదువులో కానీ దేవుడి మీద ఆధారపడిన వ్యక్తికి దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. వీరు టోటల్ ఇంకో మాట, ఫాస్టింగ్ 3 days చేశారు కానీ బ్రదర్, అయితే ఇంకొక సబ్జెక్ట్ ఉంది కదా, సూపర్ న్యాచురల్ ఫాస్టింగ్ ఉంది. సో సూపర్ న్యాచురల్ ఫాస్టింగ్ లో మోజెస్ ఫాస్టింగ్ 40 days, అంటే టు గెట్ ద పవర్ ఫ్రమ్ ద లార్డ్, దేవుని యొక్క శక్తిని పొందుకోవడానికి మోషే 40 దినములు 40 రాత్రులు వారి ఆ యొక్క 10 ఆజ్ఞల కొరకు ఉపవాసం ఉన్నట్టు మనం చూస్తాం కదా బ్రదర్. సో ఇట్స్ సూపర్ న్యాచురల్ ఫాస్టింగ్. తర్వాత యేసుక్రీస్తు వారు కూడా 40 దినములు అరణ్యములో ఆయన ఉపవాసం ఉన్నట్టు మనం చూస్తాం. సో ఇలాంటి మరి 40 days అనే సిగ్నిఫికెన్స్ బహుశా ఇక్కడ నుంచే మరి తీసుకొని ఉండవచ్చు బ్రదర్, మీరు ఏమంటారు దీని గురించి? ఇది 40 అనే నంబరు బైబిల్లో అనేక సార్లు మనకు కనబడుతుంది. 40 దినాల వర్షం, ప్రచండ వర్షము, దేవుడి తీర్పు నోవహు దినాల్లో. తర్వాత 40 రోజులు మోషే సీనాయి పర్వతం మీద ఉండడము. తర్వాత మనం చూస్తాం 40 సంవత్సరాలు వారు అరణ్య ప్రయాణం చేశారు, వారి యొక్క విధేయతను బట్టి ఇశ్రాయేలీయులు. 40 దినాలు వారు వేగు చూచారు. ఆ, తర్వాత 40 దినాల గురించి చెప్తే ఏలియా ఆ, తను ఇజబెల్ బాగుపడి 40 దినాలు ఫాస్టింగ్ ఉన్నాడు. మొదటి రాజు 19 చూస్తే. కాబట్టి ఈ 40 దినాలు ఒక సిగ్నిఫికెన్స్ చూపిస్తుంది, కానీ ఈ మనం 40 అనే పదాన్ని దాన్ని హైలైట్ చేయలేం. ఎందుకంటే ఆ, ఇప్పుడు చూడండి, అంటే ఉదాహరణకు నేను ఈ లెంట్ డే సీజన్ తీసుకుందాం. లెంట్ సీజన్ లో 46 days అవుతాయి. ఇప్పుడు అంటే వెనస్డే నుంచి
వచ్చే ఫ్రైడే వరకు చూస్తే, గుడ్ ఫ్రైడే వరకు అక్కడ ఏమంటే ఎగ్జామ్షన్ చేశారు 6 రోజులు, సండేస్. ఏమి ఎందుకు అంటే ఆ రోజు సండే రోజున యేసుప్రభు లేచాడు కాబట్టి ఆ దినమున ఉపవాసం ఉండకూడదు అంటే అది ఎగ్జామ్షన్ అనమాట. ఇదేది ఈ ఫాస్టింగ్ బ్రేక్ చేసుకుని తినే ఫాస్టింగ్ ఏమో తెలియదు నాకు. ఇది 46 రోజులు. అయితే కొన్ని ఈస్టర్న్ దాంట్లో అయితే వాళ్ళు ఎగ్జాక్ట్ గా 40 days ఉంటారు. నిస్సాన్ దినం మంత్ 14th నుంచి అంటే పాస్ ఓవర్ దినం నుంచి వారు ఈ ఫాస్టింగ్ 40 days ఉంటారు. సో ఈ ఇది అంటే ఇస్రాయేల్ దగ్గర నుంచి అంటే ఇది క్యాలెండర్, ఇది ఏం క్యాలెండర్ ఇది గ్రెగోరియన్ కాదు, ఈ వాళ్ళ క్యాలెండర్ యూదుల క్యాలెండర్ ప్రకారం ఇది నిస్సాన్ మాసం నుంచి ప్రారంభమవుతుంది కనుక దాన్ని కొందరు పాటిస్తారు. 40 రోజులు పాటించాలి, 41 రోజులు పాటించాలి, 16 రోజులు 15 రోజులు పాటించాలి, 3 రోజులు ఎక్కడ కూడా బైబిల్లో ఆ విధంగా రాయబడింది. ఏంటి 40 days అంటే నేను అనుకుంటాను ఈ 40 డెఫినెట్ గా మనము ఒక సిగ్నిఫికెన్స్ తీసుకొని రావచ్చు. ఏంటంటే సిగ్నిఫికెన్స్ అంటే ఆ, దేవుడు ఆ 40 దినాలు ఆ, వారికి ఒక పరీక్షగా, లేకపోతే వారిని విశ్వాసంలో బలపరచడానికి తీసుకున్న విషయాలుగా మనం చూడొచ్చు. యేసు ప్రభువు కూడా ఆ, 40 రోజులు ఫాస్టింగ్, మత్తయి సువార్త 6వ అధ్యాయం 2వ వచనం. అదేవిధంగా ఆయన పునరుత్థానమై లేచిన తర్వాత వాళ్ళు కనబడక అంటే ఆయన వెళ్ళిపోయే ముందు 40 దినాలు వారికి కనబడ్డాడు. 40 దినాలు ఊరికి కనబడలేదు, ఆయన వారికి బోధిస్తూ వచ్చాడు. ఏ విధంగా ధర్మశాస్త్రంలో ఉన్న ఈ సంగతులు నెరవేర్చబడ్డాయో శిష్యులకు అర్థమయ్యేటట్టు చెప్పాడు. తన గురించిన లేఖన భాగాల్ని వారికి వివరించాడు. వారికి అంత చెప్తే కూడా వారు భయపడుతూ వచ్చారు. కానీ ఒక రకంగా చెప్పాలంటే ఈ 40 దినాలు వాళ్ళు ప్రభుత్వం ఉన్న కారణాన ఏ సన్నిధినైతే యేసు ప్రభువును సిలువ వేశారో అదే సన్నిధిని ముందర ధైర్యంతో యోహాను, పేతురు మేము దేవునికి భయపడాలా మీకు భయపడాలా అన్నారు. మా ప్రాణాన్ని మేము లెక్క చేయమన్నారు. మేము చూచిన వాడిని కన్నవాటిని చెప్పకుండా ఉండలేమన్నారు. అది ఎట్లొచ్చింది అంటే పిరికిగా పారిపోయిన యోహాను, దూరంగా వెంబడించిన యోహాను ఎలాగో వారు ధైర్యంగా ఆ చెప్పగలిగారు. ఇది దేవుని దగ్గర నుంచి వచ్చే ధైర్యం. అంటే ప్రభు సన్నిధిలో కనబడటం ద్వారా 40 days ప్రభుతో ఉండటం ద్వారా. మనము ఈ యొక్క 40 days గురించి చెప్పాలంటే ఆ 40 days గురించి మనం అతిశయపడాల్సిన అవసరం లేదు. 4 రోజులు ఉపవాసం ఉంటే చాలా సంతోషం. ఎందుకంటే మామూలుగా ఒక అతను చెప్పాడు, ప్రతిరోజు 5 గంటలకు నువ్వు వారం రోజులు చేయగలిగితే లేస్తే అంటే 7 రోజులు నువ్వు చేయగలిగితే 8వ రోజున ఆటోమేటిక్ గా నేను నిద్ర లేపేస్తుంది, అది నీ బాడీ అలవాటు పడుతుంది. అలాగనే నువ్వు 12 గంటలకు లేసేది అలవాటు పెట్టుకున్నావు అనుకోండి ప్రతిరోజు, ఉదయకాలం అనకూడదు, మధ్యాహ్నం అనాలి. 12 గంటలకు లేస్తే అప్పటి వరకు నిద్ర వస్తుంది. ఇది మన శరీరాన్ని అలవాటు చేయడం. ఒక రకంగా చెప్పాలంటే 40 రోజులు మనం ఉపవాసం ఉండి చేయగలిగితే ఈ విషయంలో కొన్ని విషయాలు చెప్పాలి. కొంతమంది ఈ ఉపవాసాన్ని హంగర్ స్ట్రైక్ అనుకుంటారు. హంగర్ స్ట్రైక్ తెలుసు కదండి, నిరాహార దీక్ష. ఆహారాన్ని నిరాకరించడం. ఏంటి, నాకు ఇది ఇస్తే గానీ నేను తిన, నాకు ఇది ఇస్తే గానీ నేను అంటే ఉపవాసం ఉంటూనే ఉంటాను. ఇంకొక ఉంటుంది ఆమరణం నిరాహార దీక్ష. అంటే చచ్చిపోయేంత వరకు నువ్వు తప్పకుండా ఇవ్వాల్సిందే. ఇది దేవునితో కుదరదు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు నీ చిత్తానుసారంగా నాకు ఇది అవసరం, నీ చిత్తం అయితే నాకు దయచేయను, నీ చిత్తం నా జీవితంలో జరిగించని అడగాలి. ఇది ఉపవాసం. ఇది అంటే ఒక చిన్న ఆబ్లిగేషన్ ఉంది బ్రదర్, లైక్ ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది మన క్రిస్టియన్ ప్రొటెస్టెంట్ డాక్ట్రిన్ లో. ఫాస్టింగ్ అనేటువంటి పాయింట్లకు వస్తే కొందరు ఫాస్టింగ్ ఉండవలసిన అవసరం లేదు అనేటువంటిది ఒక పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే అసలు ఇప్పుడు ఫాస్టింగ్ కంపల్సరీ ఉండాలి, వారానికి ఒకసారి ఫాస్టింగ్. కొంతమంది సంఘాల్లో కూడా ఉపవాస ప్రార్థన, కొందరేమో ఉపవాస కూడికలు, ఉపవాస సభలు. ఆ, నేను అంటే వాటి గురించి నేను చెప్పట్లేదు కానీ, బట్ ఒక థియలాజికల్ సెన్స్ లోనేమో ఫాస్టింగ్ అనేది ఉండవలసిన అవసరం లేదు, మనం ఇప్పుడు ఇంకా మనం ప్రార్థన చేసుకొని సరిపోతుంది అనేటువంటిది పాయింట్ ఉంది. ఒక వాక్యం నేను చదువుతాను బ్రదర్. మాథ్యూ 9:40, మత్తయి సువార్త 9:14-15 చూస్తే యోహాను శిష్యులు ఆయన వద్దకు వచ్చి, పరిసయ్యులు, మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము గాని మీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతు ఏమని ఆయన అడగగా,
యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా నుండి కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు అని రాయబడింది. అంటే ఈ ఈ యొక్క పాయింట్ మనం చూసినట్లయితే, ఇట్స్ అబౌట్ ఫాస్టింగ్ ఇస్ నథింగ్ బట్ లాంగింగ్ ఫర్ గాడ్, ఎస్పెషల్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ స్పిరిచువల్ సీకింగ్. మన విశ్వాస ప్రయాణంలో ఇది ఒక ప్రాముఖ్యమైనది. అంటే యేసుప్రభు వారు ఉన్నప్పుడు వారు ఉపవాసం ఉన్నట్టు అక్కడ రాయబడలేదు, కానీ యేసుప్రభు ఎప్పుడైతే కొనపబడ్డారో, ఆరోహణమయ్యాడో, ఆ తర్వాత ఉపవాసం జరిగినట్టు మనం చూడగలం. అంటే మేబీ మనం ఇంకొక సబ్జెక్ట్ లోకి వెళ్దాం బ్రదర్. ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్ ఉపవాసంలోకి మనం వెళ్దాము. వెళ్ళక ముందు ఒక చిన్న పాయింట్ ఇక్కడ క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు క్రైస్తవ విశ్వాసంలో అసలు ఉపవాసం అనేది ఉండవచ్చా, ఉండకూడదా? మూడవది ఏంటంటే, ఉండకపోయినా పర్వాలేదా, ఉన్నా పర్వాలేదా? మీరేమంటారు బ్రదర్ దీని గురించి? యేసు ప్రభు వారు ఎందుకు ఉపవాసం ఉంటారు? నేను యేసు ప్రభు వారికి అంటే మనం ఆలోచించాలి. ఎందుకంటే yes. ఇది జీవం కలిగినది, యథార్థమైన మార్గం. అది యేసు ప్రభు ప్రతిష్ఠించిన మార్గం. ప్రభు మన కొరకు ఒక మాదిరి ఉంచిపోయాడు. 40 రోజులు ఆయన ఫాస్టింగ్, అంటే 40 రోజులు చేయమని కాదు, ఉపవాసాన్ని ఆయన ఎప్పుడు ఖండించలేదు. ఉపవాసం నేను చేయమని అంటే, మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి? సీక్రెట్ గా చేయమని, పరలోకం నుండి పైనుంచి చూసే తండ్రి కోసం చేయమన్నా. నువ్వు సీక్రెట్ గా ఉండి చేయమన్నాడు, కానీ ఎప్పుడు చేయొద్దని లేదు ఆయన. ఉపవాసాన్ని ఖండించలేదు. అంటే ఉపవాసం చేయొద్దు, అవసరం లేదని లేదు. ఈ విధంగా మీరు చదివిన లేఖన భాగంలో కూడా, మత స్వార్థ 9వ అధ్యాయంలో కూడా ఉపవాసం అనేది యూదులలో ఒక ప్రాముఖ్యమైన ఘట్టం. ఇందాక చెప్పుకున్నాం మనం. ఇశ్రాయేలు జీవితంలో వారు ఈ ఉపవాసం అనేది తరచుగా చేసేవారు. అటు భక్తిని కనపరుచుకునేవారు. ఉపవాసము దేవుని కొరకు అనుకుంటారు, కానీ ప్రజలు కనబడాలని చేస్తున్నారు. కాబట్టి ప్రభు ఏమన్నాడంటే వారిని ఖండించాడు. ఉపవాసము అంటే మనం పరిచయలు ప్రార్థన చేసినప్పుడు వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను అన్నప్పుడే మనకు అర్థం కావాలి. పరిచయలు 2 సార్లు ఉపవాసం ఉంటారు దాదాపు. అంటే దేవుని కొరకే అని వాళ్ళు అనుకుంటారు, దేవునికి ఏదో ఫేవర్ చేసినట్టు. కానీ మనం చూసిన పెళ్లి కుమారుడు ఉన్నంత కాలము, అంటే మనం ప్రభు మంచి అనాలజీ చెప్పాడు. పెళ్లి కుమారుడు ఉన్నంత కాలం, అంటే పెళ్లి కుమారుడు మనతో ఉన్నాడు, పెళ్లి చేసుకోబోతున్నాడు. మనం ఉపవాసం ఉంటే ఇంకా దానికి ఆ పెళ్లి కుమారుడు అనే మాట అనకూడదు. ప్రభు వాళ్ళతో ఉన్నంత వరకు వాళ్ళు బాగా తిన్నారు, చేస్తారు. కానీ ఆయన ఎత్తబడిన తర్వాత వాళ్ళు ఉపవాసం ఉంటారు అన్నాడు. అంటే అర్థం ఏంటి? తప్పకుండా చేయాలి అని అర్థం. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు 40 రోజులు ఆయనతో, అంటే ఆ మేడగది మీద మరి ఉపవాసం ఉన్నారు. మరి ప్రభు వారికి ప్రతిరోజు కనబడి వారితో మాట్లాడినప్పుడు వారు ఏ విధంగా ఉన్నారు మనకు రాయబడలేదు. కానీ ఉప ఉపవాస కొత్త నిబంధనలు చాలా విషయాలు ఉన్నాయి. కొత్త నిబంధనలు అపోస్తలుడైన పౌలుకి దేవుడు దమస్కు మార్గంలో కనబడినప్పుడు ఆయన కన్నులు పొరలు వచ్చాయి, గుడ్డివాడైపోయాడు, కనబడలేదు వెలుగుని చూసినందుకు. ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నాడు ఆయన? అంటే అనని రాకముందు ఆయన 3 దినాలు ఉపవాసం ఉండాల్సి వచ్చింది. అది కంపల్సరీ ఉపవాసం అయిపోయింది. ఆయన నిర్ణయించుకోలేదు. 3వ దినానికి ఆయన వచ్చాడు. అనని వచ్చి సౌలా సహోదరుడు అంటూ దేవునికి మార్గం కనబడ్డాడు అని చెప్పి ఆయన గురించి చెప్పవచ్చు. పౌలు భక్తుడు కూడా ఉపవాసం ఉన్నాడు. అది ఇంకా మనము మాట చెప్పండి. ఈ 13వ భాగాల్లో అధ్యాయం ఇప్పుడు 13వ అధ్యాయంలోనికి వస్తాం బ్రదర్. అంటే అపోస్తల కార్యం. మీరు అంటే ఈ సబ్జెక్ట్ లోకి వచ్చే ముందు మనం కన్క్లూడ్ చేయాల్సినటువంటి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే బ్రదర్, నూతన నిబంధన కాలంలో అంటే అసలు ఉపవాసం అనేటువంటిది ఒక ఆజ్ఞగా కాదు కానీ, ఒక ఆచార్యతగా కాదు కానీ, మన జీవితంలో మనల్ని క్రమపరుచుకోవడానికి, దేవునితో ఇంకొంత సత్సంబంధాన్ని పెంచుకునే రీతిగా అక్కడ మనం చెప్పబడినట్లు మీరు చెప్పారు బ్రదర్. అంతే బ్రదర్, దాని యొక్క సమాధానం. అంతే. సో అయితే మనం ఈ మరో భాగంలోనికి వెళ్దాం. న్యూ టెస్టిమెంట్ ఫాస్టింగ్ లోనికి మనం వెళ్దాము. ఆదిమ సంఘము, అంత్యోక్యలో ఆదిమ సంఘము ఈ యొక్క బర్నబా మరియు సుమయోను, కురేనుడైనటువంటి లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా వెంబడించిన మన యేసు, సౌలు అను ప్రవక్తలు, బోధకులు ఉన్నటువంటి ఆ యొక్క సందర్భంలో సందర్భం చదువుతున్నా బ్రదర్ నేను. అపోస్తలుల కార్యాలు 13:2 ఇదే బ్రదర్ మీరు అనుకున్న పాయింట్. అపోస్తలుల 13:2-3 వచనాలు చదువుతాను. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఇది ఒక సందర్భంలో మనం చూస్తాం బ్రదర్. ఇంకొక వాక్యం కూడా చదువుతాను బ్రదర్, నాకు గుర్తొచ్చింది. 14th చాప్టర్ లో మనం చూద్దాం బ్రదర్. 14:23 కూడా ఉపవాసం ఉంది కదా. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. తర్వాత
పిసిదియా దేశమంతటా సంచరించి పంపులేకు వచ్చేది. అంటే సంఘము, ఆదిమ ఎస్. సంఘంలో ప్రార్థన చేయడంలో దేవుని సన్నిధి ఏ విధంగా ఉన్నదంటే, ఆహారం ప్రాధాన్యత కాదు, దేవుని చిత్తమును నెరవేర్చడమే ప్రాధాన్యత. కాబట్టి వారు ఆహారానికి అది దేవుని సన్నిధిలో ఉన్నారు కనుక ఉపవాసంగా ఉన్నారు అని రాయబడి. కాబట్టి మనం కూడా అంటే ఇప్పుడు యేసుప్రభు వారు శిష్యులను ఏర్పరచుకునే ముందు కూడా ఆయన రాత్రి అంతా కూడా ప్రార్థన చేశారు. సహవాసం అంటే దేవునితో సహవాసం చేయడం ద్వారా కొన్ని నిర్ణయాలను, ఎస్. కొన్ని దేవుని చిత్తాలని మనము జరిగించగలం. దేవుడు అంటే వాటిని ఒక మనకు భాగంలో మనం బలపరుస్తుంది. చూస్తే దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడానికి, దేవుని దగ్గర నుంచి ఒక నడిపింపును, ఒక డైరెక్షన్ తెలుసుకోవడానికి, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడానికి ఉపవాసం ఉన్నట్టు, రెండో భాగంలో మీరు చెప్పినట్టు టు టేక్ సమ్ ఇంపార్టెంట్ స్పిరిచువల్ డెసిషన్, సంఘంలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలన్నా కూడా సంఘం ఉపవాసం కలిగి ప్రార్థన చేయాలి అనేటువంటిది కూడా. ఇప్పుడు సంఘం అంతా ప్రార్థన చేయాలి కదా, లేదా సంఘంలో కొందరు ఉపవాసం చేసి సరిపోతుందా? ఇప్పుడు సంఘం అంతా, సంఘం అంటే అందరూ. ఉహు. సంఘంలో ఉండే కొంతమంది సంఘం అంటే కనుక మనం మిగతా వాళ్ళందరూ ఊరికి వస్తున్నారని అర్థమవుతుంది. సంఘములో అంటే యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడిన వారందరూ కూడా విశ్వాసులుగా ఒక సంఘంగా చెప్పారు. వీళ్ళందరినీ ప్రభువు తనతో ఉండాలని, సహవాసంలో ఉండాలని కోరుకుంటాడు. Yes. ఆయన సహవాసంలో ఉంటే ఏమవుతుంది మనకు? ప్రభు యొక్క రక్తము అంటే మనం మొదటి యోహాను పత్రిక 1 అధ్యాయము 7-9 వచనాల ప్రకారం అన్యోన్య సహవాసం కలిగిన వారమై ఉంటే అప్పుడు ఆయన రక్తము మన సమస్త పాపముల నుండి, దుర్నీతి నుండి కడిగి పవిత్రంగా చేస్తుంది. ఈ సహవాసం ఎలాగున్నా అన్యోన్య సహవాసం అని రాయబడింది అక్కడ. ఇట్స్ ఇంటిమేట్ రిలేషన్షిప్. అంటే దేవునికే ప్రాధాన్యత, ఇంకా మళ్ళీ ఆహారము టీకి కాదు. కొంతమందికి ఉపవాస ప్రార్థన జరుగుతుంటది, అక్కడ గమగములు వస్తుంటాయి. అవి ఇది అయిపోయినాక అది ఫాస్టింగ్ తర్వాత ఫీస్టింగ్ అంటున్నారు ఈ మధ్య. నేను అందుకే అడిగాను సో బ్రదర్, సంఘం అంతా ఉపవాసం ఉండాలి, కొందరు ఉంటే సరిపోతున్నారు, అందుకే అడిగాను. ఏంటంటే ఒక పక్కన ఫాస్టింగ్, ఒక పక్కన ఫీస్టింగ్ కూడా జరుగుతుంటది. లేకపోతే అసలు ఫాస్టింగ్ ప్రేయర్ కోసం అని చెప్పి తర్వాత జరిగే ఫీస్టింగ్ కోసం బాగా సిద్ధపడుతూ ఉంటారు. అంటే ఈ రీతిగా అంటే ఒక ఉద్దేశం అది. ఉద్దేశాలు ఆ, ఫాస్టింగ్ వాళ్ళ జరుగుతుంటది. ఉద్దేశాన్ని నేను అనుకుంటాను కదా, దేవుడు వాళ్ళ ఉద్దేశాన్ని చూస్తారు. ఆహారము అవసరం మన శరీరానికి. అందుకే మనము 5,000 మందికి ప్రభు ఆహారం పెట్టినప్పుడు వారు దారిలో పడిపోతారేమో, సమస్యలు వెళ్తారేమో, వారు భోజనం పెట్టండి అన్నాడు. 3 రోజుల నుంచి వారు తెచ్చుకున్నవి అయిపోయినాయి, ఇక్కడే ఉన్నారు దేవుడు ప్రభుత్వం. ప్రభు వారి కన్సర్న్ అంటే తెలుసు వారి యొక్క జీవితంలో ఏం జరగదు, కాబట్టి వారికి భోజనం పెట్టడం. కాబట్టి భోజనం అవసరమే, కానీ ఉపవాసము కూడికలో ఆ దానికి ప్రిపరేషన్, ఇక్కడ ఉపవాసం కంటే ఈ భోజన ప్రిపరేషన్ లోనే ఎక్కువ ఉంటారు మనోళ్ళు. అంటే అక్కడ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మనం ఉపవాసం ఎందుకు చేస్తున్నాం అనేది ప్రాముఖ్యమైనది. ఈ మధ్య కాలంలో ఆ హాలిడే, రేపు మనకు హాలిడే ఉంది కాబట్టి ఆఫీసులు పోరు. ఓకే, కాబట్టి ఈరోజు ముందు రాత్రి ఆల్ నైట్ ప్రేయర్ పెట్టుకుంటారు. ఏమి ప్రార్థన చేస్తున్నారు అంటే ఏముండవు. అంటే చర్చిలో ఉన్న సంగతుల గురించి ప్రార్థన చేస్తారు, కానీ ఎప్పుడు కూడా గ్లోబల్ క్రిస్టియన్స్ ఎప్పుడు కదా, అంటే సిటీ కొరకు, ఒక పర్సిక్యూషన్ చర్చ్ కొరకు, పర్సిక్యూటెడ్ చర్చ్ కొరకు, లేకపోతే మన నైబర్స్ కోసము, లేకపోతే మన రక్షణ పొందని వారి యొక్క విషయంలో, సువార్త విషయంలో ఆ భారంతో సంఘం ఏ ఉద్దేశంతో నిర్మించబడిందో, లేకపోతే ప్రభు కోరాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి కాదు. ఒక ఆయన కడుపు నొప్పి, ఒక ఆయన అంటే ఇవన్నీ అవసరమే, స్వస్థత అవసరమే, నేను కాదనడం లేదు. కానీ మన సమయము మనం ఉపవాసంతో ఉన్నప్పుడు దానికంటే ప్రాముఖ్యమైన వాటి కొరకు, మన పిల్లల పరీక్షలు, మన ఆరోగ్యము, మన జాబ్లు, మన ప్రమోషన్లు, మన డబ్బులు, మన ఆస్తి, వీటి కొరక మీరు చేయాల్సిందే. మీరు వ్యక్తిగతంగా చేయండి. సంఘంతో చేసినప్పుడు వారు ప్రార్థన చేస్తున్నారు అపోస్తలుల కార్యంలో, పరిశుద్ధాత్మ దేవుడు వారికి బోధించాడు. ఆయన చెప్పాడు, పౌలు బర్నబాలు మేము పోతాం అనలేదు. పరిశుద్ధాత్మ దేవుడే వారికి పోయామని చెప్పి నేను వారిని ఎన్నుకున్నాను, దేవుని సేవకులు అంటే దేవుడు బయలుపరిచాడు కాబట్టి వారిద్దరిని పంపారు. అంటే ఆ విధంగా సంఘం ద్వారా పంపబడ్డారు కాబట్టి వారు సంఘంతో కలిసి పనిచేశారు. దేవుడు వారిని వాడుకున్నాడు. మనము అందుకనే అయితే మనము ఈ కీ పాయింట్స్ మనము కొన్ని కన్క్లూడ్ చేద్దాం బ్రదర్. సో లెట్స్ గో ఆన్ టు ద ఫైనల్ సెక్షన్ ఆఫ్ దిస్ టాపిక్, ద పర్పస్ ఆఫ్ ఫాస్టింగ్. అసలు ఫాస్టింగ్ యొక్క పర్పస్ ఏంటి అనేటువంటి కొన్ని పాయింట్స్ మనం కన్క్లూడ్ చేద్దాము. మీరు ఏమన్నా కొన్ని పాయింట్స్ కన్క్లూడ్ చేస్తారు కదా, నేను కొన్ని
పాయింట్స్ నేను తీసుకొని ఆశపడుతున్నాను. మార్కు సువార్త 9:29లో అని రాయబడింది కదా, అందుకు ఆయన ప్రార్థన వల్లనే గాని మరి దేని వల్లనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. అక్కడ కింద ఫుట్ నోట్ లో ఉంది బ్రదర్, ఉపవాసం. ఉపవాసము వల్లనే అని రాయబడింది ప్రాచీన పత్రుల్లో. సో అంటే ఉపవాసం వలన వీ కెన్ హ్యావ్ దోస్ స్పిరిచువల్ బాటిల్స్. వీ కెన్ హ్యావ్ దట్. ఐ మీన్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై పాయింట్ బ్రదర్. మీరు ఇందాక యెహోషాపాతు గురించినటువంటి ఒక సంగతి మీరు చెప్పారు. సో ఆయన దేవుని దగ్గర నుంచి ఒక సహాయం కొరకు ఫర్ ద డెలివరెన్స్ అండ్ ప్రొటెక్షన్. సో ఎప్పుడైతే మరి యెహోషాపాతు ప్రార్థన చేసి మనం చూసాం బ్రదర్. మత్తయి సువార్తలో మీరు మరి చెప్పారు కదా, యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నటువంటి 40 రోజుల ఆ, ప్రార్థన, ఉపవాసము, అది టు ఓవర్కమ్ టెంప్టేషన్ అనొచ్చు బ్రదర్ దాన్ని. టు ఓవర్కమ్ ద టెంప్టేషన్, మన శోధనలపై విజయాన్ని సాధించడానికి ఒక ఉపవాసంగా. మరి యోనా కూడా ప్రార్థన ఉపవాసం ఉండి నినివే పట్టణం కొరకు ఆయన, నినివే పట్టణము మరి రిపెంటెన్స్ కోసము ఉపవాసం ఉన్నట్టు మనం చూసాం. అంటే దేవుని దగ్గర నుంచి ఫర్ రిపెంటెన్స్ అండ్ హ్యూమిలిటీ వారు అక్కడ ఉపవాసం ఉన్నట్టు మనం చూసాము. మరి 40 రోజులు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నటువంటి ఉపవాసం కూడా ఆత్మీయ జీవితంలో ఒక బలాన్ని పొందుకోవడానికి కూడా సదృశ్యంగా తీసుకోవచ్చు. అంటే ఈరోజు ఇప్పుడు ఉపవాసం ఉన్నటువంటి దినాల్లో మరి అదే రీతిగా మరి మన అపోస్తల కార్యంలో ఇందాక ఆదిమ సంఘం చేసినటువంటి ఉపవాసంలో దేవుని యొక్క నడిపింపు కొరకు, అదే రీతిగా ఒక నిర్ణయాలు తీసుకున్నటువంటి కొరకు. ఇంకా ఏదైనా మనం మిస్ చేసాం బ్రదర్? ఈ యొక్క ఏదైనా సబ్జెక్ట్ మీరు చెప్పండి బ్రదర్. అంటే ఈ ఫాస్టింగ్ కి ప్రిపరేషన్ చాలా అవసరం. అంటే మన యొక్క సమయము దేవునికి ఇవ్వాలి. అది చాలా ప్రాముఖ్యం. సమయం అంటే వ్యక్తిగతంగా ఉన్నప్పుడు దేవునితో గడపాలి. సంఘానికి వెళ్ళినప్పుడు కూడా సంఘంతో కలిసి దేవుని సన్నిధిలో అక్కడికి వెళ్ళి మన పని చేసుకుంటే, అంటే మొబైల్ స్విచ్ చేయకుండా కొంచెం వ్యాపారం చేసుకుంటా ఉండి, మన పని మనం చేసుకుంటా ఉండి దేవుడికి మనం కూడా వచ్చిన ప్రజెంట్ చేసుకుంటే లాభం లేదు. అది దేవునికి అనుకూలమైనది కాదు. అంటే నేను అనుకుంటాను ఏదో చేయాలి కాబట్టి, లేకపోతే రాకపోతే ఏమనుకుంటారు అని. సంఘంలో చేసే అన్ని కూడా దేవుడు మనల్ని తను అంగీకరిస్తాడు అనుకుంటారో మనకు తెలియదు. అంటే ఇప్పుడు చెప్పరు, ఎవరు తెలియదు. ఉపవాస ప్రార్థనకు వచ్చి కూడా అన్ని పనులు చేస్తుంటారు. అది అటువంటి ఉపవాసం మంచిది కాదు. మనం హెచ్చరిస్తున్నాము మన సహోదరులను. ఉపవాసము దేవునితో కూడా ఉండడం. ఉపవాసం ఆయనతో సహవాసంలో గడపగలిగితే, నువ్వు ప్రార్థనలో ఆయనతో మాట్లాడగలిగితే, దేవుడు స్పష్టంగా నీకు ఆయన నీ యొక్క జీవితంలో ఉన్న అక్కర వెళ్ళిన వాడగలిగారు ఆయన మాట్లాడు. ఇప్పుడు ఏదైనా మనకి లైఫ్ లో ఏదైనా ఒక ప్రతికూల పరిస్థితి వచ్చింది అనుకోండి, ఎవరైనా ఒక గర్భఫలం కోసం, వివాహం కోసం, లేదా వారికి ఏదైనా ఒక దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలన్నటువంటి విషయంలో ఏదైనా ఒక సందర్భం కోసం, ఆ అంశం కోసం ప్రార్థించాలనుకుంటున్నారు, మనం వారికి ఎలాంటి సలహా ఇవ్వచ్చు? ఉపవాసం ఉండి ఎలా ప్రార్థన చేయాలి? అంటే మీ మొట్టమొదటిగా దేవుని చిత్తం నెరవేర్చాలనే గట్టి పట్టుదల ఉండాలి. ఇప్పుడు దేవుని చిత్తము కొంతమందికి వాళ్ళకి ఇష్టమైన దాన్ని దేవుని చిత్తము కాదని పరీక్షించడానికి చేస్తుంటారు. వాళ్ళకి ముందుగానే డెసిషన్ అయిపోయి ఉంటుంది, ఇది దేవుని చిత్తమా కాదా అని మళ్ళా అడుగుతుంటారు. అట్లా కాకుండా డెసిషన్ చేయకముందే దేవుని సన్నిధిలో, ప్రభువా ఇది నీ చిత్తమా కాదా నాకు బయలుపరచు అనే ఆ చిత్తాన్ని కంప్లీట్ గా ప్రభు ద్వారా తను తెలుసుకోగలిగితే దేవుని సంతోషపరచగలట. అయితే లేకపోతే నేను ఆల్రెడీ డిటర్మిన్ చేసుకున్నాను ఇది చేయాలని, దేవునికి దాన్ని ఆపాదించి ఇది నీ చిత్తమైనట్టు నాకు చూపించాను, అందుకు ఎత్తుకుంటారు ఒక రెఫరెన్స్ లో దేవుడు వాగ్దానము, లేకపోతే ఏదో ఒకటి తీసుకుని దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్తారు. మనకు తెలియదు వాళ్ళ వ్యక్తిగత జీవితంలో దేవుడు మాట్లాడాడో లేదో చెప్పలేము, మాట్లాడిండొచ్చు కూడా. నేను ఆ విషయాన్ని కూడా దేవుడు కృప కలిగిన వాడు. మనము అంటే ఒకరిని విమర్శించడానికి ఈ విషయంలో వారి యొక్క హృదయ యథార్థతను బట్టి దేవుడు వారికి ప్రతిఫలిస్తాడు. ఉదాహరణకు ఉద్యోగం గురించి కానీ, లైఫ్ పార్ట్నర్ గురించి కానీ, భవిష్యత్తు గురించి. చాలా మంది ఇప్పుడు ఆ అంటే డయాస్పోరా ఇండియాని వదిలిపెట్టి వెళ్తున్నారు, ఇది దేవుడి చిత్తమా కాదా అని ప్రార్థించి వెళ్ళిన వాళ్ళు చాలా మంది. వారిని ప్రాస్పర్ గా దేవుడు వారిని అత్యధికంగా ఆశ్రయించారు. కొంతమంది ఎట్లో దొంగదారిలో వెళ్ళారు, తప్పుడు అఫిడవిట్లు, తప్పుడు కేలు పెట్టారు. ఇక్కడ పోయి వారి జీవితం అంతే ఉంది నాకు తెలిసి చాలా మటుకు. ఎందుకంటే దేవుని చిత్తము నీకు అర్థమవుతుంది. అక్కడ వీసా రాలేదు,
రెండవది నీకు మోసం చేసిపోయి వెళ్ళావు. చాలా మందికి ఈ విషయాలు చెప్తే కనుక క్రైస్తవ కుటుంబాల్లో ఆ, చాలా విషయాలు దేవుడికి అనుకూలమైన కార్యం చేస్తూనే దేవుడు చూసి చూడనట్టుగా ఉంటాడులే అనుకుంటాం. నేను చిన్న ఉదాహరణ చెప్తాను. ట్యాక్స్ కట్టడం గవర్నమెంట్కి. మీ సేవింగ్ మీ యొక్క ఇన్కమ్ లో ట్యాక్స్ కట్టాలంటే ఫస్ట్ ఎక్కడికి కన్సల్ట్ చేస్తారు? అంత నా అంటే శాలరీలోనే కడుతున్నారు, వాళ్ళు చూసుకుంటారులే అంటారు. వేరే ఇన్కమ్స్ రిసోర్సెస్ ఉంటాయి, వాటిలో ఎగ్జిబిషన్ కోసము ఏమేమో ప్రయత్నం చేస్తారు. క్యాష్ లో వేయాలి అంటే అది రికార్డులో ఉండొద్దు. అంటే అర్థం ఏంటంటే కొన్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. చేయవలసింది కైసరివి దేవునికి ఇవ్వాలి. ప్రభు వారి యొక్క హృదయం ఎరిగిన దేవుడు కదా. వాళ్ళకి అందించి మంచి వాళ్ళకి అర్థం కాలే ఆ మాట పెట్టినప్పుడు తల తిరిగిపోయింది. కైసరికి ఇవ్వాల్సిందే అన్నం, దేవునికి ఇవ్వాల్సింది. మరి ఇప్పుడు కాబట్టి మనము అంటే నేను ఇందాక చెప్పినటువంటి పాయింట్స్ లో అంటే ఎలా ఉపవాసం ఉండాలి అనేటువంటి అంటే ఈ సందర్భాల్లో ఎలా ఉపవాసం ఉండాలి దేవుని చిత్తాన్ని ఇలా తెలుసుకునే ఉండాలి. విషయంలో. యా. వ్యక్తిగతంగా దేవునితో కలిసి రూమ్ లో అంటే రహస్యంగా ఉండడం అది ఒక ప్రార్థన ప్రార్థన విధానం. రెండవది కుటుంబంతో కలిసి ప్రార్థన చేయడం. లేదు అంటే నీ యొక్క ఆత్మీయ సహోదరులు ఎవరైనా అంటే వారు సంఘంలో నీ కొరకు భారం కలిగిన వారు కాబట్టి వారితో కలిసి ప్రార్థన చేయడం ఈ విషయంలో. ఇది కాకుండా సంఘంతో కలిసి ప్రార్థన చేయడం. సంఘానికి చెప్పి నీ అక్కర్ను సంఘంతో కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఎవరి ద్వారానైనా ఒకరి ద్వారా ఈ కార్యం నెరవేర్చడానికి దేవుడు సహాయపడతాడు. నువ్వు ఊహించిన విధానం, నేను చెప్పగలను నా జీవితంలో ఊహించిన విధానంలో అంటే వీఆర్ అన్థింకబుల్ వే ఆఫ్ హౌ గాడ్ లీడ్స్ అస్ టు ఎ సొల్యూషన్. యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఇట్. అది దేవుని మార్గం, దేవుడు చేస్తాడు. ఆ నమ్మకంలో స్పిరిచువల్ ఆ బ్రేక్ త్రూ విశ్వాసం గురించి కూడా కొంచెం సలహా ఉంటుంది, లైక్ స్పిరిచువల్ బ్రేక్ త్రూస్. ఆత్మీయంగా అంటే ఇప్పుడు మనము ఆత్మీయత అనేది ఆత్మకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతున్నాం. మనం ఆత్మలో వర్ధిల్లే కొలది, ఆత్మ విషయంలో మనం వర్ధిల్లే కొలది దేవుని సమీపంగా అంటే దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేరుస్తాం. సమీపంగా ఉండడం అంటే ఏంటి? 24 గంటలు బైబిల్ చదవడం, 24 గంటలు చర్చికి పోవడం కాదు. ఎక్కడున్నా దేవుని సన్నిధిని అనుభవించడం, దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మనం సమర్పించుకోవడం, దేవుని చిత్తాన్ని చేయడానికి మనం తగ్గించుకొని ఆయనకు సమర్పించుకోవడం. అంటే ఆయన మన ఉద్దేశం ఒక రకంగా చెప్పాలి, యోనాలాగా పంపిస్తాడు. పొమ్మంటే అయిష్టంగా పోవాల్సి వస్తుంది. అలాగనే కొన్ని చోట్ల పోవద్దు అంటాడు, పోకుండా ఉండాల్సింది. మనకి ఇష్టమైన కూడా వద్దు అంటాడు దేవుడు. మనం మాసిదోనియా కాల్ ఉంది కదా, ఆ, పౌలు జీవితంలో తాను ఎన్నోసార్లు పోవాలనుకున్నాడు వేరే చోటికి, కానీ దేవుని ఆత్మ ఆయనను వెళ్ళనీయలేదు అన్నాడు. ఇంకో సందర్భంలో అదే అంటే మాసిదోనియా నుంచి కలలో మాసిదోనియా నుంచి ఒకడు వచ్చి మాకు సహాయం చేయమని అడిగాడు. దేవుడు అన్నాడు వెళ్ళు అన్నాడు. అంటే ఇవి ఏ విధంగా మనం తీసుకోవాలి? దేవుని యొక్క నడిపింపు ఏ విధంగా దేవుడు నడిపించగలరు? వాక్యానుసారంగా ఉండాలి, వాక్యంతో దాన్ని ఉండాలి. రెండోది నీ హృదయంలో కలవరం పోతుంది. దేవుని చిత్తము, నేను ఎందుకు చెప్పాలి ఈ మాట అంటే, నువ్వు ప్రార్థించే ప్రార్థనలో జవాబు ఇచ్చినప్పుడు, దేవుడు ఇచ్చినాడు అని చెప్పినప్పుడు నీలో ఏ మాత్రమైన ఏ కోశాన కూడా లోటు ఉండదు. దేవుడి చిత్తం బయలుపరచబడితే ఇంకా దేవుడు సెకండ్ థాట్ ఉండదు, కాదా అవునా అనేది ఉండదు. ఎవరిని అడగవు. దేవుడు నాకు బయలుపరిచాడు, దేవుడు నాకు చూస్తుంటున్నాడు, దేవుడు ఇస్తా అన్నాడు. అంటే ఇక దాని మీద అంటే ప్రభువు నాకున్నప్పుడు ఇంకా నేను భయపడాల్సిన పని అనే ధైర్యంతో ఉంది. ఇది మరి మరి కొన్ని విషయాల్లో సందర్భాల్లో అనారోగ్య పరిస్థితులు ఉంటాయి, చాలా క్లిష్టమైన అనారోగ్య పరిస్థితి, మేబీ క్యాన్సర్ లాంటిది ఒక కీలకమైనటువంటిది కావచ్చు, లేకపోతే మన ప్రాణాంతకమైనటువంటి అనారోగ్యాలు కావచ్చు. బహుశా మరి గర్భఫలం లేని పరిస్థితి, ఎండిపోయినటువంటి గర్భవతి, ఇలాంటి సందర్భాల్లో మరి మీరు ఎలాంటి సలహా ఇస్తారు? అంటే ఉపవాసం ఉండి ప్రార్థన మరి చేసే విషయాల్లో కానీ, లేకపోతే కొంతమందికి ఆలోచన ఉంటుంది, నేను ఉపవాసం ప్రార్థన చేయాలనుకుంటున్నాను, మరి నాకు ఎలా చేయాలో తెలియదు. ఇలాంటి సందర్భాలు ఫర్ దిస్ కైండ్ ఆఫ్ బ్రేక్ త్రూస్, అలాంటి వాటికి ఇంట్లో కొందరు ఏమంటారంటే మాకు కొన్ని బ్యాడ్ ఉమెన్స్ ఉన్నాయని, లైక్ ఏదైనా బ్యాడ్ థింగ్స్ మన ఇంట్లో ఉన్నాయని, అలాంటి కొన్ని విషయాలు ఉంటాయి. అంటే వాటిని వాళ్ళు దే కాంట్ హ్యాండిల్ దోస్ విత్ ఫిజికల్ థింగ్స్, వాళ్ళ చేతులారా ఏం చేసుకోలేరు. వాళ్ళు ప్రార్థన దగ్గరకు వచ్చి దేవుళ్ళు నేను కొంత సమయాన్ని గడపాలనుకుంటున్నాను అనేటువంటి వారికి మనం ఒక మంచి సలహాని మీరు ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఇవ్వాలి బ్రదర్. అంటే మనము మొట్టమొదటిగా తల్లి అంటే పిల్లలు లేని వారి కప్పుల కోసం అంటే మనం మాట్లాడదాం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో దేవుడే వారి గర్భాన్ని మూసిన సందర్భాలు కొన్ని ఉన్నాయి.
ఉదాహరణకు రాహేలు రాహేలుని ఎక్కువ ప్రేమించాడు యాకోబు. లేయాని ద్వేషించాడు, ఎందుకంటే లేయాని ఇష్టపూర్వకం చేసుకోలేదు. కాబట్టి లేయాకు మొదటి పిల్లలు పుట్టారు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుడే రాహేలు గర్భం మూసి ఉంచాడని రాయబడింది. యాకోబు రాహేలు కొరకు ప్రార్థన చేశాడు కనుక ఆమె గర్భాన్ని దేవుడు తెరిచాడు. మనం అది కదా. రెండవది అన్న పెనిన్న మనకు తెలుసు వాళ్ళ గురించి. ఆమె హృదయము దేవుని సన్నిధిలో కుమ్మరించుకోవడానికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఏడుస్తుంది. నాకు కూడా కుమారుడు కావాలి, నాకైతే ఇస్తే కుమారుని ఇస్తే ఈ నింద నా మీద నుంచి వెళ్ళిపో. ఈ గొడ్రాలుతనం అనేది చాలా చాలా మందికి అది దేవుని చిత్తమై ఉండి ఇవ్వకపోతే మనం దాని గురించి ఏం ప్రార్థన చేసినా అలా ఉండదు. వాళ్ళకు తృప్తిని దేవుడు ఇస్తాడు. అంటే మీ పిల్లలు లేకపోయినా వారు దేవుని కొరకు జీవించగలరు. పిల్లల్ని దేవుడు ఇస్తే నీ కొరకు పెంచుతాను ప్రభువా, నీ కొరకు అంటే మన అన్న అడిగినట్లు అడిగితే కూడా దేవుడు అంటే సమూయేలుని దేవుడు ముందుగానే గర్భంలో పుట్టకమునిపై ఆయన నిర్ణయించుకున్నాడు కనుక సమూయేలుని అన్న ఇచ్చాడు. ఎలిజబెత్ జకరియా కూడా ఎలిజబెత్ జకరియా దేవుని ఉద్దేశం నెరవేర్చడానికి వారు అంటే ఇంపాసిబుల్ థింగ్స్ అవి. వాడు నువ్వు వృద్ధాత్మంలో ఉన్నారు. జకరియా నమ్మడానికి అంటే ప్రీస్టే కానీ నమ్మలేకపోయాడు. ఆ దేవుడు ఆయన నోరు మూపించాల్సి వచ్చింది. పెద్ద దూత ద్వారా మౌనిగా అయిపోయాడు అది జరిగేవారు. సో వాక్యంలో పిల్లల్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు ఇచ్చే గర్భము అంటే ఇది బహుమానం. దేవుడు గర్భఫలాన్ని ఇస్తాడు ఎవరికి? ఆయన చిత్తానుసారంగా ఆయన కొరకు జీవించి పెంచుతారన్న వారికి డెఫినెట్ గా ఆయన ఇస్తాడు. ఒకవేళ పిల్లలు లేకపోయినా కూడా పిల్లలు లేని వారు చాలా మంది ఉన్నారు బైబిల్. దేవుణ్ణి సేవించారు. పిల్లలు వాళ్ళకి కలగకపోయినా కూడా వాళ్ళు దేవుని సేవించారు. అంత మాత్రాన వారు ఏదో శాపంలో ఉన్నారని. అంటే మన దేశంలో ముఖ్యంగా ఈ గొడ్రాలుతనం చాలా అది శాపగ్రస్తమైందిగా చూస్తారు. కానీ దేవుని ఉద్దేశం ఉంటుంది. దేవుని ఉద్దేశం లేకుండా ఏది జరగదు. ఏదో ఉద్దేశంతోనే దేవుడు మనకు అది ఇప్పుడు అర్థం కాదు, తర్వాత అర్థమవుతుంది మన బుద్ధికి. రెండవది మీరు అన్నారు, ఇంట్లో చాలా కీళ్లు జరుగుతున్నాయి. ఒకటి తర్వాత ఒకటి అయిపోతే ఇంకొకటి సంతోషం లేకుండా చేస్తాం. ఈ యోగు జీవితాన్ని చూస్తే యోగు యథార్థపరుడు. ఆయన వాడు లోకంలో అప్పట్లో లేడు. ఎవరు సాతానికి ఛాలెంజ్ చేయబడ్డాడు. దేవుడు చెప్పాడు, అన్ని తీసేసాడు. కానీ యోగు యథార్థతను యోగు జీవితంలో చివరి అధ్యాయాలు చూస్తే రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు సమకూర్చాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే తనకు మాత్రం కాదు, తనకు పిచ్చి పిచ్చి ఆలోచన చెప్పిన ముగ్గురు స్నేహితుల కొరకు కూడా యోగు ప్రార్థన చేస్తే తిరిగి క్షేమస్థితిని వారికి కూడా దేవుడు అనుగ్రహించిన. అంటే అర్థం ఏంటంటే మనము ఇది ఏదో సాతాను నుంచి వచ్చిందనో, సాతానుకు దేవుడు అనుమతిస్తేనే వచ్చిందనో, లేకపోతే మన బుద్ధిహీనతను బట్టి వచ్చిందనో మనకు తెలుసుకోగలరు. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మనం చేసిన పొరపాటును బట్టి, పాపమును బట్టి దాని కాన్సిక్వెన్సెస్ ని మనము అనుభవించాల్సింది. ఇది దేవుడు క్షమించాడు బాగానే ఉంది, కానీ కాన్సిక్వెన్సెస్ దావీదు పాపం చేశాడు. చేస్తే బాబు పుట్టాడు, వాడిని తీసేసుకున్నాడు దేవుడు. దావీదు చాలా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. వాడు చచ్చిపోయినాడని తెలిస్తేనే ఎట్లా చెప్పాలనుకున్నాడు, భయపడ్డాడు సేవకుడు. కానీ చెప్పిన తర్వాత ఆయన బిహేవియర్లో చాలా చేంజ్ అవుతుంది. వాడు వెళ్ళిపోయినా నేనేం చేస్తాను, వాడి దగ్గర నేను పోగలను కానీ వాడు నా దగ్గర రాడు. కాబట్టి లేచి అన్నం తిన్నాడు, బాబు భోజనం చేసి తినమన్నాడు. వాళ్ళు నిద్రపోయారు నా సేవకులు. ఏంట్రా ఇది అంటే ఈ పెయిన్ దేవుడు దావీదు చూపించాడు. పాపము 51 అధ్యాయంలో చూస్తే తను ఎంత పశ్చాత్తాపం పొందాడో, దేవుని ఆత్మ తన నుంచి తొలగించద్దు అని ప్రార్థించాడు, ప్రాధేయపడ్డాడు. కాబట్టి మనము గుర్తించాల్సిందే, ఒకవేళ పాపం ద్వారా మనకు అటువంటి నష్టాలు వచ్చింటే క్షమాపణ అడిగి అవసరం లేదు. మన విశ్వాసానికి పరీక్షగా దేవుడు దాన్ని అనుమతిస్తే ప్రతి పరీక్ష ఏం కలిగజేస్తుందంటే మనకు ఓర్పును కలిగజేస్తుంది. ఓర్పు మన జీవితంలో నిరీక్షణ కలిగజేస్తుంది.
నిరీక్షణ ఏంటి? దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నేను అధైర్యపడు. దేవుడు నా పక్షంగా ఉన్నప్పుడు నరమాత్రులు నన్నేమి చేయగలరు అన్న ధైర్యం మనకు వస్తుంది. ఇది ఎక్కడొస్తుంది? దేవుని మీద ఆధారపడిన వారికి తప్పకుండా వస్తుంది. నేను చాలాసార్లు చెప్తాను, విశ్వాసంలో ఎదగడం అంటే ఏంటంటే, అంటే స్పిరిచువల్ మెచ్యూరిటీ అని చెప్తున్నాం కదా, ఆధ్యాత్మికంగా ఎదగడం అనేది. వారు పరిస్థితులకు భయపడరు. పరిస్థితులు వస్తాయి, మానవులే, అందరికీ కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. కానీ ఎలా ప్రవర్తిస్తాము ఆ సందర్భంలో? దేవుని మీద ఆధారపడతామా? దేవునికి మహిమ వచ్చేటట్టుగా మనం ప్రవర్తిస్తాం, లేదా మానవ ప్రయత్నాలు చేసి దేవుని దూరం పెడతాం, విశ్వాసంలో ప్రశ్నలుగా ఉంటాము? ఇవన్నీ చెప్పాలంటే విశ్వాసానికి పరీక్ష. ప్రతి పరీక్ష విజయం ఇస్తుంది. విశ్వాసం, నిజమైన విశ్వాసం. విజయం పొందినప్పుడు ఏం చేస్తారంటే, అత్యధికమైన విజయం మనం పొందినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. మనం ఫలించడమే ఆయన కోరేది కదా. మనం అత్యధికం ఫలించేవాడికి ఎక్కువ ఫలించాలని ఏం చేస్తాడు? పనికిరాని వాటిని దాంట్లో నుంచి తీసుకువేస్తాడు, ప్రూవ్ చేస్తాడు. అది కష్టమే, పెయిన్ఫుల్లే, కానీ మరి ఎక్కువగా ఫలిస్తుంది. ఇది ప్రభు నోటి నుంచి వచ్చిన మాట. కాబట్టి మనం తండ్రి మహిమ పొందాలని దేవుడు మన జీవితంలో అనేక పరిస్థితులు నైస్ నైస్. ఎస్ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి విశ్లేషణ మీరు ఇచ్చారు. సో మనం దీన్ని క్లుప్తంగా రెండు మాటల్లో మీరు ఒక ఉపవాసం గురించి ఒక రెండు మాటలు చెప్తూ దీన్ని ముగిద్దాం బ్రదర్. క్లుప్తంగా ఒక రెండు మాటలు మీరు చెప్పగలుగుతారా? లెట్స్ కన్క్లూడ్ ది హోల్ సబ్జెక్ట్ బ్రదర్. అంటే మనం ఫాస్టింగ్ గురించి చెప్తున్నప్పుడు, మన ఈ 40 రోజులు కూడా ఒకవేళ మీరు ఫాస్టింగ్ ఉన్నట్లయితే ఎవరైనా దేవుని వాక్యము ఎక్కువ చదవండి. దేవుని మీద మీ మనస్సును, మీ హృదయాన్ని లగ్నం చేయండి. దేవుని సన్నిధికి, అంటే ఆయన సహ విశ్వాసులతో కలిసి దేవుని మందిరంలో దేవుని స్వరాన్ని వినడానికి ప్రయత్నించండి. మానవుని యొక్క జ్ఞానము, మానవుని యొక్క ఇప్పుడు మేము చెప్పిన విషయాలన్నీ కూడా వాక్యంలో ఉన్నవి, అవి మనకు జీవితంలో అన్వయించుకోదగినవి. దేవుడు చెప్పినవే చేయాలి, చెప్పనివి చేయమని చెప్తే ఆలోచించండి. ఎందుకంటే దేవుని వాక్యంలో లేని విషయాల్లో చెప్తున్నారు ఈ మధ్య కాలం. ముట్టద్దు, తినద్దు, వాసన చూడద్దు, అవన్నీ కూడా ప్రయోజనకరమైనది. ఆత్మీయంగా ఎదగాలి అంటే, ఆత్మలో ఎదగాలి. ఆత్మీయంగా అనే మాట ఆత్మకు సంబంధించింది. ఎదగాలి అంటే మనస్సులో, శరీరాన్ని రెండింటిలో కూడా మనము తీర్మానం చేసుకోవాలి. మనసులో తీర్మానం ఏం చేసుకోవాలి? డిటర్మినేషన్, అంటే అది ప్రయారిటీ. నా మనసులో నేను ప్రయారిటీ ఇచ్చుకుంటే దేవునికి, నా హృదయంలోనికి దేవుని వాక్యం వెళ్తుంది. నా హృదయంలో దేవుని వాక్యం వెళ్తే నా శరీరం దానికి లోబడుతుంది. శరీరం ఎప్పుడైతే దేవునికి అనుకూల యాగంగా సమర్పించుకుంటారో దేవునికి మహిమకరంగా జీవిస్తాం. దేవుడు మన ద్వారా అనేకమైన గొప్ప సంగతులను, కార్యాలు చేస్తాం. మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. ఇప్పుడు ఫలించే ప్రతి చెట్టు అది మరి ఎక్కువగా ఫలించాలని దేవుడు కోరు. ఫలించే ప్రతి ఫలం కూడా మన కోసం కాదు. మన ఫలము ఎవరు తినాలి? మన ద్వారా ఇతరులు ఆస్వాదించాలి. కొన్నిసార్లు కొంతమంది ప్రార్థన చేస్తే, "బ్రదర్, నాకు అనిపిస్తుంది నేను కూడా అటువంటి ప్రార్థన చేయాలి, అటువంటి యాటిట్యూడ్ నాకు కావాలి, అటువంటి విశ్వాసం నాకు కావాలి" అని వెంటనే ప్రార్థిస్తారు. వాళ్ళు ఎట్లా ప్రార్థన చేస్తారంటే, దేవునితో మాట్లాడతారు చూడండి. అంటే మనం మనిద్దరం మాట్లాడుకుంటున్నాము, అలాగే దేవునితో మాట్లాడు. అటువంటి స్థాయికి మనము ఎదగాలి. దేవునితో సహవాసం, దేవుని యొక్క చిత్తమును నెరవేర్చే పరిచారకులుగా ఉండాలి. దేవుడు అటువంటి కృపను అనుగ్రహించగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతమైన విషయాలు మీరు తెలియజేశారు బ్రదర్. సో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని, ఈ యొక్క పాడ్కాస్ట్ ని, మా డిస్కషన్ ఎవరైతే మరి వీక్షిస్తున్నారో అందరికీ యేసుక్రీస్తునామములో మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఫాస్టింగ్ ఇస్ ద పవర్ఫుల్ స్పిరిచువల్ ప్రాక్టీస్. విశ్వాసం విషయంలో, జర్నీలో మన ఉపవాసం ఉండేటువంటి ఒక ప్రక్రియ అనేటువంటిది చాలా అద్భుతమైనది, ఘనమైనది. కాబట్టి ఈ యొక్క విశ్వాసాన్ని బలపరిచేదిగా, లేదా దేవునితో ఇంకొంత సత్సంబంధాన్ని పెంచేదిగా, దేవునిలో ఇంకా లోతైన అనుభవాలు తెలుసుకోవడానికి, దేవునితో ఆయన చిత్తాన్ని మనం అనుసంధానించుకునేటువంటి జీవితాన్ని జీవించడానికి ఉపవాసం అనేది ఏ రీతిగా ఉపయోగపడుతుందో అనేక విషయాలు బట్టి మనం తెలుసుకున్నాం. మరి ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే, ఉపవాసం అనేది ఏదో ఆహారాన్ని నియంత్రించుకునేటువంటి అలవాటుగా కాకుండా
ఇంకా కొంత సమయం దేవునితో గడుపుతూ ప్రార్థనలో, వాక్యంలో, ఆరాధనలో నీతి కలిగినటువంటి జీవితాన్ని జీవించడానికి, భక్తి కలిగినటువంటి జీవితాన్ని జీవించడానికి ఉపవాసాన్ని కలిగి ఉండవలసిందిగా మరి ఈ యొక్క సందేశాన్ని, ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాము. నామకార్థ విశ్వాసం, నామకార్థ భక్తి, నామకార్థ ఉపవాసం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు కాబట్టి ఒకవేళ అలా ఉన్నట్లయితే మరి చక్కగా భోజనం చేయండి, ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. కానీ నిజమైనటువంటి ఉపవాసము దేవునితో ఇంకొంత సమయాన్ని గడపాలి, దేవునితో ఇంకొంత లోతైన అనుభవాలు నేను తెలుసుకోవాలి, దేవునిలో ఇంకొంత సమయం గడుపుకుంటూ నా అనేక ప్రశ్నలకు నేను సమాధానాన్ని దేవుని దగ్గర పొందుకోవాలి, దేవునితో ఇంకొంత మరి స్పిరిచువల్ బ్రేక్ త్రూస్ కోసము, లేదా దేవుని యొక్క నడిపింపు కోసము, దేవుని వైపు నా యొక్క పాప జీవితాన్ని వదిలిపెట్టి దేవునిలో యోగ్యమైన జీవితాన్ని జీవించడానికి నేను ఉపవాసం ఉండి జీవిస్తున్నటువంటి ఒక గొప్ప తీర్మానాలతో ఒక అడుగు ముందుకు వేయడానికి, ప్రోత్సాహకరమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మరి మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నాను. కాబట్టి ఈ యొక్క విషయాలను మీకు మీ యొక్క మనస్సాక్షికి నచ్చినట్లయితే మరి మీ యొక్క వివరాలు మరి మాకు తెలియచేయండి. మరి ఇక్కడ ఫోన్ నంబర్ కూడా ఉంది కాబట్టి దాన్ని చూసి మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే, మీకు ఇంకేదైనా ప్రశ్నలు ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియచేయండి. మీతో పాటు మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మీ విషయాలు మాకు తెలియజేయడానికి మరి నంబర్ని ఉపయోగించండి, వాట్సాప్ చేయండి. మరిన్ని విషయాలు మరొక ఎపిసోడ్ లో మీకు తెలియజేయడానికి ఆశపడుతున్నాము. క్రైస్తవుని భక్తి, క్రైస్తవుని యొక్క ఉపవాస ప్రవర్తన, ఈ రెండు విషయాలు మనం తెలుసుకున్నాం. మూడో ఎపిసోడ్ లో మరి క్రైస్తవుని యొక్క ప్రార్థన జీవితం ఏ రీతిగా జీవించాలి, నడుచుకోవాలి, ఆ అంశంతో మేము ముందుకు వస్తాం. అంతవరకు ప్రైజ్ ద లార్డ్ అండ్ షలోమ్.